నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం నాతో ఉన్నారు స్టూడియోలో ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకుంది. ఏం చెప్తారు ఆ విషయం మీద? లేదండి, ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం జీవనంలోనే ఉంది. ఉందే? ఖచ్చితంగా ఉంది. ఈ నెలలోనే ఈ నెల రోజుల వ్యవధిలో విశాఖపట్నంలో సమావేశాలు, తిరుపతిలో ఘోష, అనంతపురంలో సమావేశాలు, విజయవాడలో రౌండ్ టేబుల్, ఢిల్లీ అక్కడ పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్లో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన విద్యార్థి జేఏసీతో సహా మేమందరం కూడా ధర్నాలు నిర్వహించాము. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటు శరద్ పవార్ గారు, డాక్టర్ ఎన్సిపి సుప్రియా సూలే గారు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దేశంలో అనేక రాజకీయ పక్షాలను కూడా జరుగుతుంది. ఉద్యమం ఎక్కడ ఆగలేదు. 2019 ముందు కంటే తర్వాత విపరీతంగా జరిగింది. మీ మేజర్ మీడియాలో 90% ఉద్యమాన్ని మమ్మల్ని తొక్కేసి ఉంటారు, కానీ చూపించిన 5-10% ధన్యవాదాలు చెప్తున్నాడు అందరికీ. మీ బాధ్యత, మీ పొరపాటు. ఎక్కడ కూడా ఉద్యమం ఆగలేదు. నేను అలా అనుకోవట్లేదు. మేము 1400 కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కళ్ళు తెరిచి, కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తాము, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. సో మరొక పార్టీ కూడా వచ్చింది, అది ప్రత్యేక హోదా నినాదం మీద వస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా మిగతావి కూడా ఉన్నాయని కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు అనుకోండి. మరి 2009, 2010 ప్రాంతం నుంచి 2014 వరకు రాష్ట్రం విభజన కుదరదు అని చెప్పి సమైక్య రాష్ట్రం కావాలని ఉద్యమించిన మీలాంటి వాళ్ళంతా ఏమయ్యారు ఈ 10 ఏళ్ల పాటు? మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు ఆ రాజకీయ పార్టీల తరఫున? పోనీ ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ నినాదం అది కాదు, మేమే దానికి ముందు అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ రోజున? మేము చెప్పడం కాదు, మేము ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం, ఉద్యమంలో ఆల్రెడీ ఉన్నాం. మీరు ఆ రూట్లో వచ్చారు, అప్పుడు నాకు తెలియలేదు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీను వాసుగిరి వెంకటలక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీ పాయింట్ కరెక్ట్. మేము ఏ రోజు కూడా మేము ఎందుకు చెప్పుకోవాలని, ఇప్పుడు ఉద్యమంలో లేని వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నాకున్న శక్తి ఏమన్నా రాజకీయ పార్టీల కంటే ఎక్కువ అండి. ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆ సోల్తో టచ్ ఉంది కాబట్టి. అవును, సమైక్య రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమించిన వాళ్ళలో మొదట్లో ఉన్న వాళ్ళు మీరు గట్టిగా చెప్పాలి కదా. 97లో మేము మొట్టమొదట ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ పార్టీ పెట్టుబడి బయటకు వచ్చినాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖున జలదృశ్యాలో తెలంగాణ రాష్ట్రం పుట్టు పోసుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్న, అందులో కొంతమంది నాయకులు చెప్తున్న విద్వేషవాదానికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళం. 500-600 పేజీల పుస్తకాలు రాసి, 10 పుస్తకాలు అనేకం రాసి, దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ మీద కానీ రాసిన, మేము అన్ని పుస్తకాలు రాసి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరండి. దేశ చరిత్రలో ఎవరు లేరు. అలా చేస్తున్నాను. ఉద్యమాలు ఉన్నాం, న్యాయ పోరాటంలో ఉన్నాం. 1 సంవత్సరం కాదు, గత 27 సంవత్సరాలు ఉన్నాం, 26 సంవత్సరాలు. అందుకని ప్రత్యేక హోదా ఉద్యమంలో ఫిబ్రవరి 20వ తారీఖున పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 2వ తారీఖున క్యాబినెట్ కాగితాలు వచ్చిన తర్వాత మార్చి 6వ తారీఖు నుంచి మార్చి 6వ తారీఖు నుంచి ఉద్యమం మొదలుపెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా 2014లో మా తర్వాత కొంత ఉద్యమంలోకి వచ్చి కోటి సంతకాలది ఆ రోజు గవర్నర్ నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు, గుడ్ జెంటిల్మెన్. రఘువీరారెడ్డి గారు అంటే ఏపీసీసీ, ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నవారు, ఆ రోజు ప్రయత్నించారు. చిరంజీవి గారు ఆ రోజు తిరుపతి సభలో ఉండగానే మునుకోటి అనే వ్యక్తి ఆత్మాహుతి చేసుకుని పెట్రోల్ పోసుకుని బగబగా ఒళ్ళు కాలిపోతూ ఉంటే ప్రత్యేక హోదా కావాలని నిలదీస్తే, ఆ తర్వాత మేము ఆ రోజు ఆయనకి సరైన వైద్య సదుపాయం కోసం, మెరుగైన వైద్య సదుపాయం తక్షణం వెల్లూరు హాస్పిటల్ కంటే ఆ రోజు కామినేని శ్రీనివాస్ గారితో నేను ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం, అతను కాపాడుకోవాలని మేము ప్రయత్నించిన వాళ్ళు ఉన్నామండి. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు జరిగిన ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా మేము ఉండి రావటం జరిగింది. అందువల్ల ఆ తర్వాత నుంచి అనేక మంది చనిపోతే, ఆ రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్నాళ్ళైన తర్వాత మా వెనకమాల ప్రత్యేక హోదా విభజన సమితి, నేను రామకృష్ణ గారు, సిపిఐ రామకృష్ణ గారు కలిసి ఏర్పాటు చేసిన తర్వాత సిపిఎం పార్టీ కలిసి మేము ముందుకు వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉంది. కానీ కొంతకాలం వాళ్ళు ఎందుకనో తప్పుకోవచ్చు. కానీ మొన్న సాకి శైలజనాథ్ గారు, తర్వాత పిసి అధ్యక్షులు వచ్చినారు. విద్యార్థి యువజన సమరయాత్ర 2 ఫస్ట్ బ్రహ్మాండంగా చేసాం. రాష్ట్రం అనేక విశ్వవిద్యాలయాలు, రాష్ట్రం మీద వేలాది మంది, మొన్న కూడా విజయనగరంలో అయితే 2-3 కిలోమీటర్ల పాటు వేలాది మంది విద్యార్థులు కనుక గళం ఎత్తి కంఠంతో మాకు హోదా భావితరాల కోసం కావాలి అని రాష్ట్రం అంతా మేము చేసినప్పుడు మేజర్ మీడియా చూపించింది. మేము ఇప్పుడు ఆగలేదు, కానీ మీరు అనుకున్నారు ఎప్పుడు కనపడలేదు నాకు.
మీరు అనుకున్న వ్యక్తులు కొత్తగా దానికోసం అంకితమయ్యారనే వ్యక్తులు అదే నేను అంటున్నా. సో హైజాక్ చేశారేమో విషయం అని చెప్పని నాకు అనిపిస్తుంది. వాళ్ళు హైజాక్ చేయడానికి ప్రయత్నించడం అనేది సాధారణ తప్పు లేదు. వీళ్ళే చేయటం మరి ఇలాంటి వాళ్ళు ఖండించాలిగా వెంటనే దాన్ని. వాళ్ళని వ్యక్తిగతం ఖండించడం కాదు. ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ హైజాక్ చేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయలేదా? తెలుగుదేశం పార్టీ హైజాక్ ఎందుకు చేసింది చెప్పింది. 2000 అక్కర్లేదు మాకు, ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ చాలని చెప్పి అదే 2018 వరకు అలా చేసిన తర్వాత 2018 ఫిబ్రవరిలో వాళ్ళు మారిపోయి వాళ్ళకంటే ఉద్యమం ఎక్కడ లేదని హైజాక్ చేశారు. అవును సరే నేను రమ్మన్నారు, కానీ ఉద్యమం ఎవరు చేసినా వారు ధర్మపోరాధ్యక్షులకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత చెప్పాలి. వారి గౌరవ వాళ్ళతో నన్ను కౌరుబెట్టి అధ్యక్షత వహించమని చెప్పిన సంఘీభావం తెలియజేస్తానని చెప్పాను. డెఫినెట్గా వారు చేసిన ధర్మపోరాధ్యక్షుడు కానీ ఢిల్లీలో కానీ సంఘీభావం అంటే నా పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా నినాదంతో పార్టీలు రావడం, ప్రత్యేక హోదా నినాదంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు రణరంగంలో కొన్ని పార్టీలు దిగడం. వైఎస్ఆర్ కాదు, నేను కొన్ని పార్టీలు నేను చెప్తాను, ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తాను సిగ్గులేదు గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళకి రాజ్యసభలో కలిసి 31 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు మెడలు తీసుకెళ్లి వంచేశారు ఢిల్లీలో. వాళ్ళు కూడా దీన్ని రాజకీయంగా హైజాక్ చేయడం కాదు, వాడుకుంటానికి ప్రజల జీవితాలు భావితరాలతో వాడుకుంటానికి వాళ్ళు కూడా ప్రయత్నించారు. ఎందుకని? భయం, చికెన్ గున్యా, డెంగ్యూ అని భయంకరం వణుకుడు జబ్బు ఉంది. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ పాదుషాలను చూడగానే వీళ్ళకి భయం వచ్చి ఏం చేస్తారో, కేసులు ఉంటాయి వాళ్ళకి, ఇంకోళ్ళ కేసులు వస్తాయి. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నాను. పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు ఆయన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలని ఆయన మనసులో ఉందని నేను భావిస్తాను. ఐఎమ్ హ్యావింగ్ పాజిటివ్ ఒపీనియన్ టువర్డ్స్ హిమ్. అదేంటి ఆయనే కదా అంది పాచి లడ్డూలు తెచ్చారు, అన్ని పాచి లడ్డూలు తెచ్చి ఇచ్చారన్న వాళ్ళతోనే ఆయన వెళ్ళి ఇప్పుడు అంటకాగుతున్నప్పుడు ఆయన ఎట్లా సూటిగానే ఉంది. ఆయనకు ఉద్దేశం ఉంది. ఎందుకని ఆయన విషకౌగుల్లో చిక్కుకున్నారో బయటికి రావాలని కోరుకుంటున్నారు. విషకౌగులు అని అంటారు, దానికి మనం ఏదైనా పదం పెట్టుకోవచ్చు. ఇంకేదైనా ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌగుల్లో చిక్కు ఎందుకు ఉన్నారు తెలియదు. వాళ్ళిద్దరికి కేసులు ఉన్నాయి, వీరికేం లేదు. ఆయనకి తెలుసు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, నమ్మదం తెలుగు జాతికే మోసం చేస్తున్నారు వాళ్ళని తెలుసు. ఆయనకి తెలిసి కూడా మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నేను అనలేదండి, మీరు ఆయన అన్నారు. వాళ్ళ దక్షిణ భారతదేశం నిలబడాలి, ఉత్తరాది అహంకారం నశించాలి, లడంగే 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 అని దిక్కులు పిక్కటిల్లు లాగా ఢిల్లీ వరకు వినపడాలని ఘోషించింది గౌరవ పవర్ స్టార్ గారు కాదా? సరే వీళ్ళు వాళ్ళ దగ్గర సాగిలు పడ్డారు కదా ఆయన ఇప్పుడు వెళ్ళి. సరే ఆయన ఒక్కళ్ళే కాదు, ఈ ముగ్గురు నేతలు వాళ్ళు మాట్లాడి నన్ను విమర్శించే వాళ్ళు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. సరిగ్గా సంవత్సరం దాకా చూడండి, 2 సంవత్సరాలు చూడండి, భావితరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టి భావోద్వేగాలు పెంచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులు తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఇది ప్రాధాన్యత కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకపోవటమే ప్రాధాన్యత అనే విధంగా ఒకళ్ళు, జగన్ గారు చచ్చినా రాకూడదు ఎవరు వచ్చినా పర్లేదని ఒకళ్ళు, అంటే భావోద్వేగాలు బూతులతో తిట్టుకునే కార్యక్రమాలకు వెళ్ళిపోతున్న దౌర్భాగ్య స్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదని నాకు కోరికండి. చదువుకున్న వాళ్ళు, విద్యానవంతులు కూడా ఈ కుల పిచ్చి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ నాయకుల వీరాభిమాన బానిసత్వ పిచ్చి దీంట్లో నుంచి బయటికి రావాలండి. అభ్యుదయవాదంతో కొంచెం ఆలోచించాలని చెప్పుకోవచ్చు. మీలాంటి మేధావులే కొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. మీడియా ఎందుకు తప్పుకుంటున్నారు? నేను ఏ రోజు తప్పుకోలే, ప్రాణం పని ఇప్పుడే చెప్పాను. 4 రోజుల్లో 6 కార్యక్రమాలు చేసాం. 1400 ఈ గత మొదటి సంవత్సరంలో మేము 300 చేయించవచ్చు. ఇన్ని కార్యక్రమాలు చేసాం. మేము ఎవరు ఇవ్వలేదని అంటారు. ప్రాణాలు పణంగా పెట్టి మేము ఆమరణ దీక్షలు చేసి నేను చేశానండి. దెబ్బలు తిన్నాను, నడుంక పెయిన్, నిద్రపై ఢిల్లీలో కొట్టిన పోలీసులు దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లి లెగమెంట్స్, నేను మీకు కావాలని రాజేష్ పెట్టించిన ఎంఆర్ లెగమెంట్స్ ఇస్తాను, లెగమెంట్స్ తెంపేసిన వేరే రాష్ట్రం అడవులో తిప్పితే ఎంత బాధపడ్డాను. ఏ రోజు కాడి పడలేదు. మీడియా చూపించకపోతే అది మీదండి పొరపాటు. నన్ను ఎందుకు అంటారు? మేజర్ మీడియా, ఆర్ యూ నాట్ పార్ట్ అండ్ పాస్ ఇన్ ద మీడియా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకు చూపించలేదు? నేను బూతులు తిడతాను చూపిస్తారా మీరు? ఏ బూతులు తిట్టకుండా రాజకీయం చేయకూడదండి? నేను కిషోర్ గారు ఏ వర్క్డ్ ఫర్ లాంగ్ వాళ్ళు కాదు కదా మీరు ఉంది. బూతులు తిడితేనే చూపిస్తారు రాజకీయం? లేకపోతే నేను ఎవరిని తప్పట్లు కానీ దీంట్లో చేరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దూషించాలా? లేకపోతే నీ చెప్పులు తీసుకుని కొట్టాలి, చంపేస్తానని మాట్లాడాలా? ఏంటండి? మనం ఉద్యమం పరుషంగా మాట్లాడచ్చు. ఉద్యమంలో అనుచితంగా లేకపోతే అసభ్యంగా లేకపోతే భౌతిక దాడిని ప్రేరేపించేటట్టు మాట్లాడటం అనేది ఉద్యమం కాదు. సో ఈరోజు ఉద్యమం బతికే ఉందని మీరు చెప్తారు. ప్రజల గుండెల్లో లేకపోతే నేనేమన్నా ఒక బంధు పిలిపించాను రాష్ట్ర అధ్యక్షుడి కింద. రామకృష్ణ గారు అన్ని పార్టీలు కూడా వెనకమాల బలం గట్టిగా ఉంది. కానీ అది 96% ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరో లేరు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి బంద్ మేము పిలిపిస్తే ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి బంద్ సక్సెస్ అయింది. బస్సులు ఆగిపోయినాయి, షాపులు ఆగిపోయినాయి.
అంటే ప్రజల గుండెల్లో తమ భావితరాల కోసం ఉంది. కానీ వాళ్ళ తాత్కాలికంగా భావోద్వేగాలు రచ్చుకుని ఏమొస్తే ఏమొస్తుంది చెప్పండి. విష్ణుమూర్తిని తీసుకొచ్చి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తారు. రాయితీలు ఇస్తే ఒక యూనిట్ వస్తుంది. మొత్తం 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక్క రూపాయి రాయితీ రాకూడదని అన్నీ త్యాగం చేస్తే కొన్ని యూనిట్లు వచ్చినాయి. నేను కాదంటలేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్ని వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదో కొన్ని వచ్చి ఉంటాయి. అస్సాంకి వచ్చినాయి, జార్ఖండ్ కూడా వచ్చినాయండి. ప్రత్యేక వస్తే ఇవాళ వరకు నేను చెప్తున్నాను. మీరు ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. పాలకులు వెళ్ళండి, అనంతపురం వెళ్ళండి. అక్కడ చదువుకున్న పిల్లల్లో 85-90% మంది బయట రాష్ట్రాలకు ఇంకా వలస వెళ్ళే పరిస్థితి 2024లో కూడా ఉందంటే వలసలు సహజం. కానీ ఇవాళ ఏమొచ్చినాయి ఆ సాఫ్ట్వేర్? నేను ఒక్కటి చెప్తున్నాను, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఇప్పుడు ప్రత్యేక హోదా లేనిది రాష్ట్రం బాగుపడదా? నేను ఇంకోటి చెప్తున్నాను. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదు ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఆదాయం 60%, విభజిత తెలంగాణలో వాళ్ళ 70% ఉంది. కనీసం అక్కడ ఇన్కమ్ వచ్చేసి లేకుండా భావితరాలు అక్కడ ఇన్స్టిట్యూట్స్ 400 రకాల ఇన్స్టిట్యూట్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ ఏర్పరిచారు. ఓన్లీ రీసెర్చ్ సెంటర్స్, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ 10 సంఖ్యలో ఉన్నాయండి. నేను ఒకటి చెప్తాను, అక్కడికి కూడా వస్తున్నాయి కదా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ తెలంగాణలో 22 మెడికల్ కాలేజ్ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అభివృద్ధి అనేది జరుగుతూ వెళ్తోంది, కాదనంటారా? పోనీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా లేదా? మీ మాటల్లో చెప్పండి. దయచేసి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి అనేది కాన్స్టెంట్గా అవుతుంది. కానీ ఎంతవరకు? నేను ఒకటి చెప్తున్నాను, దయచేసి పార్టీల అభిమానులు కాసేపు మీ యొక్క స్వతంత్ర భావాలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళం పక్కన పెట్టుకుని నేను అన్న మాట వాస్తవం కాదో ఆలోచించుకోండి. మీ పార్టీ నాయకుల వీరాభిమానాలు మీ ఇష్టం. 2014 రాష్ట్ర విభజన అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా మీకు? అరౌండ్ 1000 crores. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన రోజు మే 29, 2019 సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అని తెలుసా? 1100 కోట్లు. 2024 జనవరి 1st వీక్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉన్న తర్వాత సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అని తెలుసా? 1800 కోట్లు అంట. తెలంగాణలో 53,000 కోట్లు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బేస్ ఫౌండేషన్ వేసి వెళ్ళారు, నో డౌట్ ఇన్ దట్. రాజశేఖర్ గారు ముందుకు తీసుకెళ్లారు, కేటీఆర్ గారు ముందు తీసుకెళ్ళి 2,41,000 కోట్ల పైబడి తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 2023 మార్చి నాటికి, ఇప్పుడు 24 నాటికి 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. 9,15,000 ఉద్యోగాలు ఇక్కడ వస్తే ఉంటే ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్ష ఉద్యోగాలు ఇంకొక 20 లక్షలు ఉంటాయి. వచ్చి ఉంటే ఆ 9,15,000లో గత 10 సంవత్సరాల్లో 10 years కాలంలో వచ్చిన ఉద్యోగాలు దాదాపు 5.5 లక్షలు ఉంటాయి. ఎన్నాళ్ళు పట్టింది హైదరాబాద్ ఒక సాఫ్ట్వేర్ హబ్ గా మారడానికి? 95లో దీనికి 94. అప్పుడు ఎందుకు పట్టలేదు? వైజాగ్ ఎందుకు రాలేదంటున్నా నేను. అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. పాలకులు కోస్తా రాయలసీమ ప్రాంత వాసులే కదా. అక్కడ తిరుపతిలో హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ చేసే బదులు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇక్కడ విడిపోతుందని ఎవరైనా భావించారా? రాష్ట్రం విడిపోయిన సమగ్ర అభివృద్ధి కావాలి కదా అని నన్ను అడుగుతున్నాను. వైజాగ్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ అండి. ఇవాళ చెప్తా ఉన్నాను, ఇట్స్ కాస్మోపాలిటన్ సిటీ. నేను చెప్తున్నా, ఈ దేశంలో మొట్టమొదట షిప్ బిల్డింగ్ యూనిట్ దేశంలో మొట్టమొదటి అక్కడ ఉంది. రాజధాని చేస్తానంటేనే కదా చాలా మంది మేధావులు కూడా కాదని అంటున్నారు. పోనీ దాన్ని రాజధాని చేద్దామని అంటే కూడా దేశ స్వతంత్రం రావటానికి ముందే నిజం అండి, కాస్మోపాలిటన్ సిటీ. అవును. ఇవాళ నేను చెప్తున్నాను, రాజధానికి అక్కడ దాన్ని డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్ సెంటర్స్ కింద డెవలప్ చేయడానికి మరి ఎందుకు చేయలేదు నేను చెప్తున్నాను. కదా ఆల్రెడీ ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ డెవలప్ సెంటర్స్ కొన్ని. స్పోర్ట్స్ నేను చెప్తే ఏంటి సార్ మీరు చెప్పేది? ఓకే, నేను ఎంత ఉన్నాయి, 3 సంస్థలు ఉన్నాయంటే ఎంత? నాకు ఇదేమో నాకు సెంట్రల్ గవర్నమెంట్ రెక్కిస్తుంది. ఈ దేశంలో ఉద్యోగాలు 2023లో కల్పిస్తున్న 100 సాఫ్ట్వేర్ అండ్ అలైడ్ జాబ్స్లో 44 ఉద్యోగాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కల్పించబడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక. 44 కాకపోతే వాళ్ళు 33 అన్నా. ఈ దేశం మొత్తం మీద వచ్చే ఉద్యోగాలు 33 ఉద్యోగాలు, 44 ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంలో కల్పించబడుతుంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం 4 ఉద్యోగాలు కూడా రావట్లేదంటే పరిస్థితిని ఎవరిని విమర్శించుకోవాలి? ఘనత వహించిన హైదరాబాద్ నిర్మాతగా గాంచిన చంద్రబాబు నాయుడు డెఫినెట్లీ ఆయన హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో ఆయన ముద్ర ఉంది. కానీ దానికి ఎన్నేళ్ళు కావాలండి? 2-3 ఏళ్ళు సరిపోదా? 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు ఇద్దరు పాలకులు అభిమానులకు? కోపాలు వస్తే నేనేం చేయను. అమరావతిని 4 ఏళ్లలో అభివృద్ధి చేసేస్తాం, ఒక రాజధానిగా చేస్తామని చెప్పి కళలు చూపించి మొత్తం అంతా గ్రాఫిక్స్ చూపించినప్పుడు అప్పుడు కనపడలేదా? ఆ రోజున వైజాగ్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మీలాంటి మేధావులు ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజున? ఒక్కటి చెప్పాలి, నేను కానీ మా ప్రొఫెసర్ ఎన్ఎస్ రాజు గారు కానీ అందరూ ఇచ్చిన దాంట్లో రాజధాని ఏది బాగుంటుంది అనుకుంటే మొట్టమొదట రాజమండ్రి అనే నగరం ఉంది. రాజమండ్రిలో 24 గంటల నీళ్ళు పక్కన తీసుకురావక్కర్లా. కృష్ణానదిలాగా డెఫిసిట్ కూడా లేదండి. పక్కనే పోలవరంపేట కూడా కడుతున్నారు. 360 days యాంపుల్ వాటర్ 1 కోటి మంది జనాభా కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆల్ వెదర్ ఎయిర్పోర్ట్ ఉంది పక్కన, నేషనల్ హైవే పక్కనే ఉంది.
రైల్వే లైన్ ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి. నేననేది యాంపుల్ ల్యాండ్ ఉంది, మళ్ళీ చెప్తాను, యాంపుల్ ల్యాండ్ ఉంది. మేము కావాలనుకున్నా సరే ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు మా ఉపాధ్యక్షులు అనంతపురం జిల్లా ఎస్కి చాలా పోరాట యోధుడు ఆయన. సార్ మరీ గోదావరి పైన పెట్టుకుంటాం ఏంటండి కింద అనుకుంటే, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది కింద తీసుకుందాం, మంచి నిర్ణయమే, తప్పట్టాల్సిన పని లేదు. కానీ నేను అడుగుతున్నాను, సమగ్ర అమరావతి ఒక రాజధానిగా, ఎందుకంటే ధాన్య కటకం, ఆంధ్ర శాతవాహనుల బ్రహ్మాండమైన రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం ఏది పూర్ణకుంభం. ఎవరు ఆ రోజు పాలకులు, సామాజిక చూడండి, ఆ రోజు పాలకులు అత్యగ్రవర్ణం, ఆ రోజు పాలకులు ఒక అత్యగ్రవర్ణం. అక్కడ ఈ గుర్తు చేసింది విద్యకుడు అనే నాగోపాధ్యాయ కొడుకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉందో కదా పూర్ణకుంభం. అవును, పూర్ణకుంభం. ఇంత ఇవాళ కూడా ఒక విద్యకుడు అనే దళితుడు, ఒక మాదిగ వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి గొప్ప మాల కన్నం నీడు పర్నాటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, ఈ దేశ చరిత్రలో కమాండర్ ఇన్ చీఫ్ కింద ఒక దళితుడు పోరాడిన ఘటనలు ఈ దేశ చరిత్రలో ఎన్నున్నాయి. రమ్మండి, ఆవిడ జుల్కా జీ ఇక్కడ మణిపూర్ కాదండి, ఝాన్సీ లక్ష్మీబాయి ఓకే తో పాటు వెనకాల ఉన్న మనం తర్వాత ఒక, కానీ కమాండర్ ఇన్ చీఫ్ కాదు అక్కడ. ఆ ఘటనలు ఉన్న అంతటి గొప్ప వైవిధ్యం ఉన్నది, న్యాయం ఉంది. రాజధాని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ రోజు ఏం చెప్పాం, రాజధానిగా చేసి శ్రీకాకుళం టు హిందూపురం ఇచ్చాపురం టు హిందూపురం డెవలప్ చేయమని కోరాం. ఆ రోజు గట్టిగానే ఘోషించాం. నేను దాని గురించి ఆ రోజు రాజధాని సరే ఏం జరిగిందండి. ఇవాళ ఒక్కటే కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీలు అనేది చాలా అవసరం. అది ప్రత్యేక హోదా అనేది ముగిసిన చెప్పడానికి నేను పదవజాలం వస్తుంది. ఆ నీచులు కొంతమంది 10 ఏళ్ళ లోపే రావాలి ఇది, ఆ తర్వాత టైం అయిపోతుందని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారండి. వీళ్ళు తమ కుట్ర చేస్తున్నారు, 10 ఏళ్ల లోపు ఇవ్వాలని ఎక్కడా లేదు. రాహుల్ గాంధీ గారి అధికారంలోకి వస్తే నేను ఇస్తానని చెప్పారు, ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. నాకు ఢిల్లీలో మా సభల్లో పాల్గొన్నప్పుడు కానీ, ఆయన కోసం నేను వెళ్ళి భారత్ జోడో యాత్రలో కలిసి నేను అడిగినప్పుడు కానీ, ఇవాళ అది ఇంకా లైవ్లోనే ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు ఇంకా దాంట్లో వచ్చే రైతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి అది ముగిసిన చాప్టర్ లేదా వచ్చే సంవత్సరం ముగిసిపోతుందని చెప్పేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు. వాళ్ళు ముఖ్యమంత్రులు కానివ్వండి, కింద ఎంపీటీసీ కానివ్వండి, ఎవరన్నా సరే జూన్కి అయిపోతుంది. అది ఎవరు చెప్పారు? దుర్మార్గులు, చెత్త బ్యాచ్ ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు. అవ్వదు, దయచేసి చెప్తాను. ఎక్కడ పార్లమెంట్ విభజన చట్టంలో కానీ ఇచ్చిన హామీలో కానీ టైం లిమిట్ లేదు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఇచ్చిన కాడి నుంచి ఇవాళ ఇస్తే 10 ఏళ్ళు ఉంటుంది. 2017లో కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు ఎక్స్టెన్షన్ రాయితీలు ఇచ్చి 2027 వరకు కొనసాగుతుంది. సో మీ మాటల్లో 2027 వరకు ప్రత్యేక 27 కాదు, ఎప్పుడన్నా సరే. తెలంగాణ రాష్ట్రం అనేది 1900 మళ్ళీ మొదటి ఉద్యమం సాగిన తర్వాత 1969 మళ్ళీ ఉద్యమం 96లో కనుక ప్రొఫెసర్ సింహాద్రి గారు, విశ్వేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టిన సందర్భంలో అది రాదు అనుకున్నారు. దీనికి టైం లిమిట్ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో గమనించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాశ్మీర్ సమస్య కాదు మొట్టమొదటి సమస్య. ఈ దేశ చరిత్రలో, భారతదేశ పార్లమెంట్ చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ అధికారంలో, ముఖ్యమైన పార్టీలు అధికారంలోకి వస్తే మొదటి సంతకం పెడతామని చెప్పలేదు. రాష్ట్రాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల కోసం పెడతానని. ఇట్స్ ఇన్ ద లైవ్ అండి. కొంతమంది నీచులు. అంటే మీ మాటల్లో ఏంటి, మనం కొంచెం ఒక్క నిమిషం మాట్లాడుకుంటే దాని గురించి, కాంగ్రెస్ పార్టీ రావాలి రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కావాలంటే అని చెప్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ గుమా వ్యాపారులు ఇద్దరు పోవాలి, మోషా గారు ఇద్దరు పోవాలి. ఎవరు మోక్షం జరుగుతుంది, వాళ్ళిద్దరూ అక్కడ పోవాలి. ఎక్కడికి? గుజరాత్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే కనీసం నితిన్ జయరామ్ గడ్కరీ గారన్నా, రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు కూడా వీళ్ళు చేసిన 10 సంవత్సరాలు చేసిన బీజేపీ హయాంలోనే వస్తుందని మీరు భావిస్తారా? కాంగ్రెస్ పార్టీ హయాంలో వస్తే మంచిదే. మీరు అన్నారు కదా, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి, అంటే ఇవన్నీ ఊహాగానాలు, ఏమి ఇస్తారో ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ఆవిడ్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఒక నినాదాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటోంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వేళ్ళునుకునే పరిస్థితి కనిపిస్తోందని అనుకోవాలి. ఏమంటారు? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి మోసపోయారు. కోస్తా రాయలసీమ ప్రజలు నమ్మి మోసపోయారు. అందుకని విగ్రహాన్ని రోజు లాగేశారు అనంతపురంలో. చూడండి, విభజన చట్టంలో కూడా ఏదో కొంతమంది లక్షల కోట్లు పెట్టారంటున్నారు. చిన్నపిల్లవాళ్ళు ఎవరికైనా చెప్పమానండి, పాలపేక తెగవాళ్ళు, చెవులో క్యాబేజీ పెట్టుకున్నాళ్ళు. ఓకే, ఆ రోజు మోసం చేసిన మాట వాస్తవం. బీజేపీని నమ్మి మోసపోయారు మళ్ళీ అందరూ. కానీ కాంగ్రెస్ పార్టీలో తర్వాత అంతర్మతం జరిగింది. కొన్ని ఏదో పెట్టుండొచ్చండి.
రాహుల్ గాంధీ గారి కళ్ళలో నాకు నిజాయితీ కనపడిందని చెప్తున్నాను. డెఫినెట్గా ఆయన సంతకం పెడతా, వచ్చిన తర్వాత పెట్టిస్తారు. అందువలన మనం ఎన్నుకోవాలని కోరట్లేదండి ఆంధ్రప్రదేశ్లో కాదు. అంతేగా మీరు చెప్పిన దాన్ని బట్టి రాహుల్ గాంధీ పెడతారంటే రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ కూడా కాదు చేస్తారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీర్మానం కాకుండా జాతీయ స్థాయిలో ప్లేనరీ తీర్మానం ప్లేనరీ చేసింది. ఇది సామాన్య విషయం కాదు. అందువల్ల కేంద్రంలో అధికారంలోకి వస్తే మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా గెలిచే పరిస్థితులు లేరు. చాలా ఎట్లా మంది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వేళ్ళూనుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది హర్షించదగ్గదా, లేకపోతే స్వాగతించదగ్గదా, లేకపోతే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదని అంటారా? మేము ఆ రోజండి రాష్ట్రం అంతా తిరిగి పాఠశాలలో విద్యార్థులు ఎగిరి 500కు ఎన్ని వేల మీటింగ్లు పెట్టామండి. అవును, పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి పైన స్లాబ్ వేసేయండి అని చెప్పి మేమే చెప్పారు కదా. మరి ఈ రోజున రాహుల్ గాంధీ కావాలని స్లాబ్ తీద్దామని ప్రయత్నిస్తున్నాం. మేము మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ పార్టీ నిర్ణయం తీసుకుంది, కానీ ప్రజలు మాత్రం మంచి కసి మీద ఉన్నారు. అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద కోపం పోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద వాళ్ళనంతా దించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలాగోలా సరే ఒక 4-5 సీట్లన్నా గెలుచుకుందామని ప్రయత్నం చేస్తారు. సీటు ఏదో ప్రముఖ నాయకుడు వచ్చి ఆ సీట్లు షేరింగ్లో తెలియదు, కానీ డిపాజిట్లు స్ట్రైట్ గా అడుగుతా. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారన్న వార్త. ఏమో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆవిడ పట్టుదలతో ఉండేవావిడ. ఆవిడ చేసిన పోరాటం తెలంగాణలో ఆవిడ అనుచిత పద్యాలను 2 సార్లు వాడి ఉండొచ్చు, కానీ ఆవిడని ఎంత హేలి చేసినా పట్టుదలతో తెలంగాణతో మాట్లాడారు. నా జీవితం అంతా తెలంగాణ అని అన్నారు. నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లలను కన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఏంటి అని అన్నారు. మాట మీద నిలబడి ఆవిడ 99% ఆంధ్రప్రదేశ్ చూడండి అనుకుంటున్నాను. మేము అక్కడ బాధలు పడుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా, ఏ రోజు కన్నీటి పట్టు కాల్చలేదే. అక్కడ విద్యార్థులు ఆ మిగతా వాళ్ళు అక్కడ ఆత్మహత్య చేసుకున్న బాధలు పడ్డ ఒక్క మాట కూడా మాట్లాడలేదే. మమ్మల్ని నానాహింసలు పెట్టి దేశంలో పోలీసులు చిత్తకొట్టు కొట్టినా, విశాఖపట్నంలో 24 గంటలు పెట్టినా కనీసం ఒక చూపు కూడా చూడలేదే. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పు ఆవిడ ఎలా వస్తారనుకున్నారు? ఆవిడ మాట మీద కట్టుబడే మనిషి. ఆంధ్రప్రదేశ్ చూడలేదు. అన్లెస్ వాళ్ళ అన్నయ్య గారితో ఆస్తి తగాదాలు, పదవి తగాదాలు ఉంటే తప్ప అవి సెటిల్ చేసుకుని వస్తారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎలా వస్తారు? మాట తప్పే మనిషి అనుకున్నారా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి? అంటే విచిత్రంగా చూస్తున్నారు. నాకు అట్లా అనిపించట్లేదు. మాట తప్పుతారనుకుంటున్నారా? నేను తప్పుతారో తప్పట్లేదు నేను అనట్లా, కానీ సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతోంది. దాన్ని మీలాంటి మేధావులు ఎక్కడ గమనించలేకపోయారా? మేము ఒక ఉద్యమకారుడిగా భావిస్తున్నాండి. నిజంగా ఆవిడ మనసు మార్చుకుని ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉన్నారు. అనేక పక్షాలు అందరితో కలిసి మేము చేస్తామని పోరాడటానికి వస్తే ఎవరన్నా ఆహ్వానిస్తాం. అదేంటండి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అలాగే అనేక మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను. దేశంలో ఈ పార్టీ లేనప్పుడు నేను మాట్లాడాను. జేడీయూ అందరితో కూడా నాయకులు అనేక మందితో మాట్లాడాను. అందుకని మీరు స్ట్రైట్గా చెప్పట్లా, మీరు ఆహ్వానిస్తారా? డెఫినెట్గా వారు మేము వచ్చి పెత్తనం చేస్తాం, మేము అన్నయ్య గారితో స్కోర్ సెటిల్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాల చేయదలుచుకున్నాం, అది వాళ్ళ ఇష్టం, మనమే రావడానికి. కానీ అది హర్షించదగ్గ పరిణామం కాదు. చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భావితరాల కోసం కట్టుబడిన నేను రఘువీరెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తానండి. శైలజనాథ్ గారిని కట్టుబడి పనిచేశారండి. ఎవరితోనూ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి రాలేదండి. ఇవాళ వచ్చినా సరే ఆ రాజకీయాలు వాళ్ళ రాజకీయాలు, నేను తప్పట్ను. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు. ఈ అమెరికాలో వెళ్ళి మన చేసుకుంటలేదా? కానీ నాకు తెలంగాణ రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి వచ్చి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కాదు, నాకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి నా జీవితం అంతా ఇంకా కర్ణాటక అనుకుని వాళ్ళ ఇష్టం, నేను కాదంటలేదు. కానీ భావితరాలతో ఆంధ్రప్రదేశ్ని మీ ప్రయోగాలకు వేదిక చెయ్యొద్దు, భావితరాల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అనుకోవట్లా. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఒక విడత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూసాం, ఒక విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాం. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారన్న ఆలోచనతో ఉంది. బీజేపీ ఏం చేస్తుందంటారు మరి? ఏమో అవన్నీ తెలియదు నాకు. భారతీయ జనతా పార్టీ ఉంది కదండి, వాళ్ళు ఖాళీగా కూర్చున్నారా? ఈ 10 సంవత్సరాలు బట్టి గట్టిగా పోరాడు. నేను కాంగ్రెస్ పార్టీని తొప్పాడు, ఆ రోజు జరిగింది. కానీ మాతో కలిసి పనిచేసిన పార్టీని నేను ఎలా తొప్పడతాను? కానీ ఎవరన్నా వచ్చి తమ ప్రయోగాలకి
ఆంధ్రప్రదేశ్ని వేదికగా మాత్రం చేసుకుంటే మంచిది కాదు. కలిసి పోరాడదాం. అయిపోయింది, ఒకసారి ప్రయోగం అయిపోయిందిగా, కలిసి రాష్ట్రం విడగొట్టేసారు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రయోగం ఏం చేస్తారు? ఇంకా రాష్ట్రాన్ని అవి విడగొట్టింది అయిపోయిందండి. నేను ఏంటన్నాను, అయిపోయింది కాబట్టి గతం గతహ. కానీ ఆ విభజనలో చేసిన గాయాలకి వాళ్ళ పెనాల్టీ పే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి విభజిత ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇంకా ఏం చేద్దామని వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ? మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినప్పుడు, ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రఘువరెడ్డి గారు చాలా కష్టపడ్డారండి. విభజన అయిన తర్వాత కష్టపడ్డారు, 1 కోటి సంతకాలు సేకరణ చేశారు. నేను జోక్ చేయట్లేదు, మీరు అనండి. ఆ తర్వాత ఎందుకు సత్యనారాయణ గారు కొంత తర్వాత ఎందుకు మిగతా వాళ్ళు ఇప్పుడు తెలియదండి నాకు. కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ టైంలో మనం వద్దాం 24, 29 కేవలం రాజకీయ ప్రయోగశాల చేసుకుందామంటే మాత్రం అది మంచిది కాదు. ఎందుకంటే మేమే వెళ్ళి వాళ్ళందరినీ కోరాం. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసిన, ఇంకోళ్ళు కలిసిన అందరి నాయకులు ఎందుకు కలిసి అంటే ఒకటి నేను ఇందాక కూడా చెప్పింది అదే, ప్రత్యేక హోదా అనేది 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయనగా 2 పార్టీలు, అంటే ఇప్పుడు ఇంకో పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జై భారత్ నేషనల్ పార్టీ. సో ఆయన కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కూడా ఒక నినాదం కాబోతోంది అని అన్నారు. ఒక నినాదం. జై భీమ్ భారత పార్టీ అని జడ శ్రవణ్ కుమార్ గారు పెట్టారు అదండి? కాదండి, జై భారత్ నేషనల్ జనసేన పార్టీ అని డాక్టర్ విశ్వనాథన్ గారు కూడా, లక్ష్మీనారాయణ గారు పెట్టిందండి. వాసుగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు అని. మేము జేడీ లక్ష్మీనారాయణ గారు అంటారు అందరం. ఏమండి, జేడీ గారు ముందు 30 మంది జేడీలు వచ్చారు, తర్వాత 15 మంది జేడీలు వచ్చారు. సరే ఏదైనా, ఆయన పేరు వాసుగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు. అవును, గౌరవనీయులు, ఒక ఐపీఎస్ అధికారిగా చేసి రిటైర్ అయినారు. నిన్న కూడా వచ్చి సేమ్ మీ ప్లేస్లోనే కూర్చొని మాట్లాడారు. పార్టీ పెట్టాము, పార్టీ ప్లేస్ మీది, ఆయన కూర్చున్న తర్వాత నేను కూర్చున్నాను. ఇంతకుముందు కూడా నేను కూర్చున్నాను అనుకోండి. ఆయన ప్రత్యేక హోదా కోసమే పుట్టిన పార్టీ అని కూడా చెప్పినట్టున్నారు. లేదు, నేను క్లారిటీ అయితే ఆయన వీడియోలో నేను చూశాను. అక్కడ మాట్లాడినప్పుడు ఆ పార్టీ ఆవిర్భావం కూడా చూశాను. తప్పులేదు, ఆహ్వానిద్దాం. కానీ 10 సంవత్సరాల్లో నాకు బాధ కలిగింది ఏంటంటే, మిగతా విషయాలు రాకపోతారు అని ఇష్టం, ఆయన వ్యతిరేకించారు నేను అనుకోలేదు. కాబట్టి ఆహ్వానిద్దాం. ఆయన కూడా రాజకీయాల్లో ఒకప్పుడు రావాలి. కలిసి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఆయనతో పాటు? ఆయన మరి కలిసి వస్తారంటే రేపు పొద్దున్న 12వ తారీఖున బహిరంగ సభ ఉంది మాది. 26వ తారీఖున అందరూ నినదిద్దామని అంటున్నారు, ఆయన ప్రతిజ్ఞ చేద్దామని అంటున్నారు. 26వ తారీఖున ప్రతిజ్ఞ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు నిర్ణయం తీసుకునేది కాదు. కానీ మొన్న 30వ తారీఖున విజయవాడ ఎగ్జిబిషన్ హాల్లో జరిగిన దాంట్లో మేము అనేక వామపక్షాలు, వడ్డేస్వామి అందరూ కలిసి కూర్చుండగా కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చారు, వారు రాలేదు. 26వ తారీఖున మీ దీని మీద అంబేద్కర్ గారికి విగ్రహానికి మన ఇద్దాం, రాజ్యాంగ పరిరక్షణ చేయమని చెప్పి నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం. దాంట్లో కూడా హోదా విభజన హామీలో ఒక పార్ట్ అండి. పోటాపోటీగా నడుస్తుంటున్నాయి. ఎవరు పైకి రావాలి, ఎవరు ఈ విషయాన్ని మనం ఎవరు పేటెంట్ తీసుకోవాలి లేదు, ఏం లేదా. ఇవాళ అసలు నేను ఒక్కటి చెప్తున్నానండి, మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను వారితో సహా అనేక మంది పంపించాను. సాకి శైలజాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సహా, అజయ్ శర్మ గారితో సహా, సిపిఎం సిపిఐ పార్టీ ప్రజా సంఘాల వారు ఖండించారు. కానీ గవర్నీయులు నేను పంపించాను వాట్సాప్, అంటే వ్యక్తిగత సంభాషణ పక్కన పెట్టండి, దేనికి ఎందుకు జరిగిన తర్వాత పంపించిన తర్వాత ఎందుకనో వివి లక్ష్మణ్ గారితో సహా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కిక్కురు మానలేదండి. ఎందుకంటే మోడీ గారు భయపడతారని అనుకుంటున్నా, మోడీ గారు అంటే భయపడినట్టున్నారు ఇది అనుకుంటున్నా. అందుకని మేము ఉద్యమాల్లో మాత్రం మేము అనేక వేదనలకి, బాధలకి గురైనప్పుడు అది పక్కన పెట్టండి. ఆఖరికి విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మోడీ గారు ఎక్కడ వస్తుంటే 11 కిలోమీటర్ల అవతలుంటే ప్రభుత్వం అనుమతించిన స్థలంలోనే ఆ ఫుట్పాత్ మీద కూడా రాకుండా ఆ పార్కుకి పైలానికి మధ్యన ఉన్న స్థలంలో 600-700 రోజుల నుంచి దీక్షలు చేస్తూ ఉంటే అక్కడ కూర్చుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి 24 గంటలు అరెస్ట్ని చూపించకుండా కావాలని కస్టడీలో లేటుగా చూపించుకుని మేము ఎక్కడుంటే వెంటాడి అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడితే కనీసం ఖండించడానికి నోరు రాని వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పెద్ద రాజకీయ నాయకులు, వామపక్షాల స్టాలిన్ గారిని తీసుకెళ్ళి అనేక ఆరోగ్య సమస్యలు, ఫ్లోర్ లీడర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ని పట్టుకుని ఆ బల్ల మీద కూడా పట్టుకునే పరిస్థితి కింద పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయ్యో బాధ కలిగింది అని ఖండించిన వాళ్ళు, మేము మోడీ గారి గురించి వెళ్ళని చెప్పాం, వాళ్ళకి అరెస్ట్ కూడా అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రం గురించి మేము త్యాగం చేసేస్తామంటే నమ్మటానికి క్యాలిఫ్లవర్ లేవండి. కానీ ఎవరు చేయడానికి వచ్చి ఆహ్వానించాలి. మనం కాపీరైట్ గుత్తేదారులను కాదు దానికి, కానీ ప్రజలు ఆలోచిస్తారు ఎవరేంటో. ఇవాళ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం వాళ్ళు వాడుకున్నారు, ఇవాళ కొత్త వాళ్ళు వస్తున్నారు వాడుకుంటానికి. అలాగే అంటారా మీరు? కాదండి, రాజకీయాల కోసం చాటి
ఏం బీజేపీ ఏముంది చారిటీ కోసం పెట్టామన్నారు రామ్మాధవ్ గారు. తెలుగుదేశం పార్టీ చారిటీ కోసం పెట్టారా, వైకాపా పెట్టారా? అలాగే వివి లక్ష్మణ్ గారు లేకపోతే షర్మిల గారు ప్రజాసేవ కోసం వచ్చేసారా? ఆశ్చర్యకరంగా ఉంటుందండి రాజకీయాలు. వాళ్ళ అభిమానులు ఇప్పుడు ఉన్న వాళ్ళ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఏ మాత్రం ఉన్నా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ మనకు మద్దతు ఇస్తే, ఎక్సెప్ట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. కిషన్ రెడ్డి గారితో ఇది ఇచ్చేస్తే, హోదా ఇస్తే దేశం అంతా అయిపోతుంది అంటారు. ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తే రక్షణ శాఖ బడ్జెట్ తగ్గిపోతుంది అంటాడు ఒక దిక్కుమాల ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ మంత్రి గారు. ఆంధ్రప్రదేశ్కి దేశ రక్షణగా ముడిపెట్టేసిన దిక్కుమాల దౌర్భాగ్య పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నారండి. ఖండించలేని చేతగా నాడు ఇక్కడ ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని బాగా సమర్థిస్తారు, బీజేపీని బాగా వ్యతిరేకిస్తారని చెప్పి మీ మీద అపవాదం. పోదు కాదు, ప్రస్తుత పరిస్థితి నిజాన్ని నేను నిజాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. ఎందుకో తెలుసా ఒక విషయంలో, నేను భారతీయ జనతా పార్టీని కాదండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అండి, గొప్ప ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అవును, ఆయన కాశ్మీర్ వెళ్ళి లేకపోతే ఇంకో చోట నా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ఆశయాలు కూడా కలిసి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. పివి నరసింహరావు గారిని ఎలా గౌరవించాలో కూడా తెలిసి, నా తెలుగు బిడ్డ, నా తెలుగు జాతి బిడ్డ, గొప్పవాళ్ళలో పివి నరసింహరావు గారిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయన్ని అక్కడ పంపించింది పివి నరసింహరావు గారు. తెలుసు కదా, ఆయన చెప్పారు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు పంపించాను. ఆయన అలాంటి విషయాల దృక్పథం కానీ ఈ దేశాన్ని ముందు భాగంలో తిరిగి 91 ఆర్థిక సంస్కరణలు, 1 ఆర్థిక సంస్థలు 2 అంటే అప్పుడు మీరు చెప్పేదానికి అప్పుడు బీజేపీ ఇప్పుడు బీజేపీ ఇది వేరండో. ఇది గుమా వ్యాపారులు బీజేపీ, ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ. గుమా వ్యాపారులు దీంట్లో ఉందేవారు మోషాగారులు ఇద్దరిది ఏ ప్రాంతం? గుజరాత్. మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద పడ్డి వేసుకుంటుంది ఎవరు? ఆదాని గారు వేసేసింది ఎవరు ఈ మధ్యకాలంలో? జీవి కృష్ణారెడ్డి గారు. జీవి కృష్ణారెడ్డి మీకు నాకు బంధువా? మన జిల్లానా? కాదు కదా, నా తెలుగు బిడ్డ. ఎవరైతే ఇది నా తెలుగు బిడ్డ అండి. అడ్డంగా ఇచ్చారా? కోవిడ్ టైంలో మీరు నేను గురువారెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇలా స్పైక్స్ వచ్చి ఇలా వచ్చి నేను చూస్తాను, నోరు ఎల్లబెట్టి అందరూ చూస్తూ ఉంటే టీవీలో తలుపులోంచి ఎట్లుంచి వచ్చేస్తాను వేసేసుకున్నానంటే, ఆ టైంలో నా తెలుగు బిడ్డని పిలిపించి ఫ్లైట్లో పిలిపించి కోవిడ్కి వెళ్తావా లేత కానీ ఈడీ వాళ్ళు పిలిపించి మాట్లాడి మొత్తం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు దాన్ని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం తీసుకెళ్లి కాజేసింది ఆదాని గారు. గుమా వ్యాపారులు కదా వీళ్ళిద్దరూ, వీళ్ళకి బంధువులు కదా. గుమా వ్యాపారులు అంటే గుజరాత్ మార్వాడి వ్యాపారులు మీరు అనుకుంటారు, గుట్టుగా మ్యాచ్ చేసే వ్యాపారులు నా అభిప్రాయం. పేర్లు భలే పెడతారు మీరు మీ దగ్గర నుంచి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదండి, మోషాగారులు అంటే మీకు వాళ్ళ మోషాగారులే కదా. మోషాగారులు అంటారు. నేను రెస్పెక్ట్ చేస్తా. మోదీజీ అంటారు, షాజీ, ఇద్దరిని కలిపితే మోషాజీలు అవుతారు. ఆ మోషాలు నేను ఇంకోటి చెప్తున్నాను. మల్లికార్జున గారు, గంది మల్లికార్జున గారు ఎవరండి? బిడ్డ. రాజేమే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆయన పవర్ పాయింట్లు లింక్ కాకుండా కాజేసింది ఎవరు? కాజేశారు బతిమార బారి ఎవరు? ఆదాని గారు. మసూంద్రా గారు ఎట్లన్న పవర్ పాయింట్లు ఆదాని గారు. తర్వాత నవయుగ పోర్ట్ కమ్స్ సెజ్, దాన్ని కాజేసింది ఎవరండి? ఆదాని గారు. కృష్ణపట్నం పోర్ట్ డివిఎస్ రాజు గారు, సచిన్ కంపెనీ రామనంద గారు తోడు అనుకుంటాను. ఆయన ప్రాజెక్ట్ని ఇవ్వనంటే బెదిరించారా, బామేలారా, మీదకెళ్ళారా, ఇంకోటి తీసుకొచ్చారా? ఆయన ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళ మొత్తం 100% తీసుకుని గుత్తాధిపత్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పీక మీద కత్తి పెట్టినట్టు పెట్టి వాళ్ళు ఖండించవచ్చు. పెట్టారా లేదా? వాళ్ళకున్న 10 పాయింట్ ఒకటి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. గంగవరం పోర్టును ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు మేలినప్పుడు పోరాటం ఇచ్చిన హామీ ఏంటంటే, ఇది మేము తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం టెంపరీ ఇస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు 3 దశాబ్దాల తర్వాత మొత్తం ఈ ఆస్తిని 1,000 కోట్ల రూపాయలు, 30,000 20,000 కోట్ల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది, బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టు అని చెప్పిన కాన్సెప్ట్లో 10.1% ఎంతో 1.3% ఎంతో దాన్ని కూడా అమ్మించేసి ఇవాళ ఆదాని గారు లాక్కెళ్ళిపోతే వాళ్ళెవరు? మల్లికార్జున గారు అన్నాగోసం తెలుగు బిడ్డలు అడ్డంగా వేసేసుకుంటూ వెళ్తుంటే చేతకాని స్పందించడం దిక్కుమాల రాజకీయ నాయకులు వీళ్ళు మనకు దొరకడం దౌర్భాగ్యం కదా. అలాంటిది ఆయన వచ్చి 83 సంవత్సరాలు జీవి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ అల్లుడు గారు, ఆయన నిలరేండి వచ్చి అల్లుడు గారు గద్వాల రాజస్వామి భూపాల్ గారు అని చనిపోయారు అనుకోండి, చెప్తున్నాను. వాళ్ళందరూ మాకు నువ్వు ఉండాలి నాన్న అనుకుని ఆయన ఉంచుకుంటే ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి, అబ్బాయి నన్నేం బెదిరించలేదు, నా ఆనందంతో అద్భుతంతో ఉత్సాహంతో ఇచ్చేసాను ఆ ప్రాజెక్ట్ అని ఆయనతో ప్రకటన చేశారంటే ఎంత ఒత్తిడి పెట్టారండి ఆయన. 83 సంవత్సరాలు 84 సంవత్సరాలు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎట్టి బస్సులు జరిగాయి. భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళకేముందండి, చీకచెత్తరపత్యం చేసుకున్నాను. అందుకే నేను అంటున్నాను, తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నితిన్ జయరామ్ గడ్కరీ గారు వాళ్ళ ఆర్ఎస్ఎస్ దగ్గరే ఉండొచ్చు అన్నమాట. రెంటల్ డిఫరెంట్. రాజకీయ ఎవరు వచ్చినా ఇంతటి దారుణమైన వివక్ష తెలుగు జాతి మీద కక్ష సాధింపు ఉండదు. ఏం తెలుగు జాతి అండి నా తెలుగు జాతి?
కోటి లింగాల అమరావతి దాన్ని కట్ట నుంచి కట్గం చేబూలి ఆ రోజు వెళ్ళి ఈ గుజరాత్ని దేయించి వచ్చిన దమ్మున తెలుగు జాతి వాళ్ళ ముందు తలకాయ ఉంచుకుని దౌర్భాగ్య తీసుకొచ్చింది ఏం చేయమంటారు? నేను మాట్లాడితే మీ మీడియాలో వేయరు, సారీ మీరు మీడియాలో వేయొచ్చు. మా హక్కులు చెప్పుకునే అర్హత లేదా మాకు? తలకాయ ఉంచుకుని ఇక్కడ చేరి ఆళ్ళ మూతులు నా జీవితాంతం అంతా చంద్రబాబు నాయుడు గారు తిడతాం, లేదా జగన్మోహన్ గారు తిడతాం, రేవంత్ రెడ్డి గారిని తిడతాం, కేసీఆర్ గారిని తిడతాం, లేదా కళ్యాణ్ బాబు గారి పెళ్లి గురించి మాట. ఇదేనా దౌర్భాగ్యం? ఇది అవసరమా? తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నాయి? మరి మీరు పోరాడాలి. నేను పాట వేస్తా, పంపించండి. నేను పాట ఇస్తాను, నేను పంపిస్తాను. మీరు నాది వేయించండి. నా ఉద్యమ గీతం, నేను రాసిన గీతం వేయండి. తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి కలవాలి. ఇవాళ వాళ్ళ పదగట్టల కింద కాళ్ళ పదగట్టల కింద నలిగిపోయే జాతి తిరిగి లేదు. అందుకు నేను సమైక్య రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు ఆ రోజు కోరుకున్నది కూడా సమైక్య రాష్ట్రం అని కాదండి. సమైక్య రాష్ట్రంలో 9 కోట్ల మంది ఉన్నారు, మొత్తం 13 కోట్ల మంది. చెన్నపట్నం దామెర వెంకటాద్రి నాయుడు గారి నాన్నగారు దామెర చెన్నప్ప నాయుడు గారి పేరు మీద ఆ పట్టణం వెలిసింది. తర్వాత మెద్రాస్ పట్టణం అయిపోయింది, మళ్ళీ చెన్నై అయిపోయింది. అలాగే కెంపగౌడ గారు, యాక్చువల్ కెంపగౌడ కెంపరాయలు గారు బెంగళూరు, గంగా గౌరీ శలాపం యక్షగానాలు రాసిన తెలుగు ఆయన గౌడ గారు అయిపోయి ఉండొచ్చు, నేను కాదంటలేదు. బెంగళూరు నగర నిర్మాత అయినా తెలుగు అన్నది ఒకటే భాష కదా, లిపి ఒకటే కదండి. అన్నదమ్ములు ఏదైనా సరే అక్కడి నుంచే నాకు. అలాగే కాకర్ల త్యాగబ్రహ్మం గారు అని ఉన్నారు. జనం ఎక్కడైనా ఆయన కాకర్ల త్యాగబ్రహ్మం గారు అంటే ఆయన రాసిన కృతులు తప్పితే ఇంకో కృతులు ఇంకో భాషలో పాడనని చెప్పారు సుబ్బలక్ష్మి గారు. మనందరూ భావించే తంజావూరులో తెలుగు బిడ్డ త్యాగరాజు గారు. సో అంటే మీ మాటల్లో నేను ఇప్పటివరకు అర్థం చేసుకుంది ఏంటంటే తమిళనాడు, ఆంధ్ర అండ్ కర్ణాటక ఈ మూడు, కేరళ పాండిచ్చేరి, గోవా, అలాగే వింధ్య పర్వతాలు దిగునున్న, అలాగే మహానది దిగునున్న, అలాగే బస్తరు, ఇవన్నీ కలుపుకుని ద్రవిడ. ఈ ఖచ్చితంగా ఈ ప్రాంత ఈ దేశంలో మూలవాసుల్లో మేమందరం ఉన్నాం. జరిగేవేనా? ఉన్నది వాస్తవం, జరిగేది ఇది ఉన్నదే, జరిగిందే ఇదంతా. మేమందరం ఈ దేశ మూలవాసులం. వీళ్ళందరూ కలిసి పోరాడాలని అంటున్నారు కదా. కలిసి ఎందుకంటే జరిగేదేనా? గుజరాత్ కర్ణాటక నుంచి 100 రూపాయలు ఇస్తుంటే కేంద్ర పూల్కి తిరిగి 47 పైసలు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి ఇస్తుంటే 60 పైసలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 70 పైసలు ఇస్తున్నారు. తమిళనాడు నుంచి ఎంత, మహారాష్ట్రకి ఇచ్చేది 30 పైసలు ఎంత ఉంది. 100 రూపాయలు పెట్టింది. గుజరాత్ కూడా ఇస్తాను. గుజరాత్ పక్కన పెట్టండి, కానీ గుజరాత్ వాళ్ళు అడ్వాంటేజ్లు ఉన్నారు. కానీ చెప్తున్నా ఎక్సెప్ట్ దట్ దేశం అంతా పాలించేది వాళ్ళే కదండి. మొత్తం వాళ్ళ మొత్తం ఒక్కొక్క నేను చెప్తున్నాను. మీరు విజయవాడ నగరంలో కూడా ప్రవేశించారు గుమా వ్యాపారులు. హైదరాబాద్లో వెళ్ళి చూడండి, కోనేమే అంటారు కదా. ఎక్కడన్నా అక్కడ వైశ్యులు కానీ, నా వైశ్యులు అంటే నా తెలుగు బిడ్డలుగా మాట్లాడాను నేను. మిగతా వాళ్ళు కానీ వ్యాపారాలన్నీ కూడా ఈ గుమా వ్యాపారుల చేతిలో గుజరాత్ గుత్తాధిపత్యాన్ని గుజరాతీలని ఏమండి. నా తల్లి పేరు ఛత్రపతి శివాజీ తల్లి. ఓకే, మరాఠా కాదా? సో మీరు గుజరాత్ వాళ్ళకి వ్యతిరేకం కాదు అక్కడ. గాంధీ గారు, నా తండ్రి పేరు గాంధీ. అది కరెక్ట్, నేను కాదనండి. నేను గుజరాతీ వాళ్ళ కాదు, గుజరాతీ మార్వాడీస్ని మీరు అందరికీ వ్యతిరేకిస్తారు. దాంట్లో వ్యాపారంతో మా మీద దాష్టీకం చేస్తున్న వాళ్ళని వ్యతిరేకిస్తారు. రైట్. నేను ఇప్పుడు టాటా గారు ఉన్నాను, టాటా చేయలేదు కదా, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఈవెన్ అంబానీ గారు కేంద్రంలో ఉన్నదాన్ని లొసుగులను వాడుకున్నారు, కానీ పీక మీద కత్తి పెట్టి చేసిన సంఘటన లేకుండా మన గ్యాస్ దొబ్బుకుపోతున్నారు తప్పితే ఆ దుర్మార్గాన్ని వీళ్ళందరూ. నేను గోదావరి జిల్లాకు సంబంధించిన వాడిని. మా యొక్క గ్యాస్ భూగర్భంలో గ్యాస్ ఉంటే దాంట్లో గ్యాస్ తీసేస్తుంటే ఆయిల్ తీస్తే నీళ్ళు నింపుతారు, గ్యాస్ తీస్తే నువ్వని చెప్పి సత్యనారాయణ గారు అందరూ కోర్టులో వేస్తేనండి. మా గ్యాస్ గుజరాత్ తరలించుకెళ్ళిపోతా, బీటీ మా భూమి కుంగిపోతుంటే ఆనంద్ ఎలా ఉండమంటారండి? గ్యాస్ బ్లోఅవుట్లు వస్తే చచ్చిపోయారండి చాలామంది మా దగ్గర. పాసర్లపూడి తెలుసు, పాసర్లపూడి కూడా కాదు, మేము దెబ్బతిన్నామండి. మా బీఆర్ఎంఈ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు 2 సంవత్సరాలు మాకు గ్రౌండ్ లేకుండా దాంట్లో వీళ్ళు వచ్చేసి నార్త్ ఇండియన్స్ వచ్చి ఒక టెంట్లు వేసి అందరూ ఒక్కడు కూడా అని చెప్తాను. ఓఎన్జీసీలు కానీ వీళ్ళు 90% ఉద్యోగాలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ BSF 90% ఉద్యోగాలు. నా తెలుగు వాళ్ళు రారా ఆర్మీకి వెళ్తుందని చెప్తాను. దాని తెలుగు వాళ్ళు ఎందుకు దమ్ము లేదా, కెపాసిటీ లేదా? ఎందుకంటే వాళ్ళు మాతృభాషలో వాళ్ళ పరీక్ష రాసుకోవచ్చు. నా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ వాళ్ళు నా మాతృభాషలో పరీక్ష రాసుకోవడానికి దేశంలో, ఈ దేశం ఏమన్నా ఉత్తర భారతీయ హిందీ లిపి లేని హిందీ దేశమా ఇది? నా ఇండియా. ఓకే, ఈ ప్రపంచంలో గొప్పగా ఉండాలని మేము కోరుకుంటాం. నా దేశం. ఎందుకని వాళ్ళకు న్యాయం, మా జనాలకు న్యాయం ప్రశ్నించలేని చేత కానీ సవటలా సార్ రాజకీయ నాయకులు. సమాధానం చెప్పండి మీరు. నిలదీయండి, నెక్స్ట్ టైం వచ్చితే మమ్మల్ని పక్కనేస్తారు. పేదోళ్ళు మాట్లాడితే వీళ్ళు హక్కుల కోసం మాట్లాడుతున్నాడు, మన కూడా తిడతాడేమో అని చెప్పి
రానివ్వరు. లేదు. నేను మక్కవేశారు. నేను చేసిన పొరపాటు ఏంటి చెప్పండి. ఒక్కళ్ళ మీద నేను పరిశీలన నా తెలుగు జాతి బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, లేదంటే రోసే గారు, సంజీవ్ గారు ఎంత పెద్ద మహాన్, ఎంత గొప్పవాళ్ళు అండి. తప్పులు చిన్న ఓట్లను చేర్చుకొని ఎంత గొప్ప. ఏ రోజన్నా నేను పరుషంగా మాట్లాడి మీరు 30-25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఫీల్డ్లో. ఏ రోజన్నా నేను అనుచితంగా, నేను పరుషంగా, తప్పుగా, అసభ్యంగా సంగతి మాట్లాడలేదు. ఒకే ఒక విషయంలో మాట్లాడని చింతించాను. రాష్ట్ర విభజన సందర్భంలో సోనియా గాంధీ గారి మీద కోపం వచ్చి, ఆవిడ ఒక అన్న మాట కోపం వచ్చి, మీరు ఎట్ల నుంచి వచ్చి ఇలా మమ్మల్ని ఎడగొడతారనే మాట ఇట్లీ సంస్థాపన దినం సందర్భంగా ఏకీకరణ దినంగా ఆవిడ డేట్లు ఇచ్చారు. ఆవిడ బర్త్డే డేట్ ఎప్పుడు ఇచ్చారనే బాధతో కానీ చెప్తున్నానండి. ఇంత మేము మాట్లాడితే నేను నా రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం చేస్తుంటే నన్ను బహిష్కరిస్తారు మీ అందరూ. ఏం తప్పు చేశానండి? ఎంత భజన చేయను? మీ నాయకులు భజన కూడా సరిపోతుంది. అవతల నాయకులు బూతులు తిట్టాలనుకో. ఏంటండి కిషోర్ గారి చరిత్రలో మమ్మల్ని తొక్కేయటం అనేది మీరు లక్ష్యం లేదే. తొక్కేశారు. ఎవరు పిలవట్లేదా? 90% 90% చర్చిల్లో 95% మేజర్ మీడియాలు నేనేం చేసిన తప్పేంటి చెప్పండి. వాస్తవం మాట్లాడతారు, అందుకనే వాస్తవాలు నచ్చవు. నేను పొరపాటు నేనేం చేశాను? వీళ్ళు కొంతమంది నేను టీవీలో పిలవకపోతే ఉద్యమాలు చేయట్లేదు, కుల బ్యాచ్లో తయారైన నేను చెప్పాలండి. ఇట్లా మాట్లాడదాం కుల బ్యాచ్ల గురించి ఒక 10 నిమిషాలు. కాదు కుల బ్యాచ్లు తయారు మాట్లాడదు. కానీ వీళ్ళు అదిగో వాళ్ళకి వీళ్ళకి లింకులు పెడతారు. నీ మీడియా వేయలేదే బాబు ఉద్యమాలు అంటే, నువ్వు కనపడలేదు, నువ్వు జగన్ మనిషివి లేదా చంద్ర, ఏంది కర్మ? మీరు జగన్ మనిషి కాదుగా. నేను జగన్ మనిషా, చంద్రబాబు మనిషా, పవన్ కళ్యాణ్ గారి మనిషా, ఓవైసీ గారి మనిషా, ఉత్తర భారతీయ జనతా పార్టీ మనిషి, వీళ్ళు 11 పార్టీలు గారు కూడా వస్తున్నారు. షర్మిల గారు మనిషి అని కూడా అంటారు. అది అనర్లేండి, అది కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తున్నాను. నేను తెలుగు జాతి నిలబడతాను. నేను 10 ఏళ్ళు మనం ఎంతకాలం బతుకుతామండి చెప్పండి. మనం కనీసం చిత్తశుద్ధి లేకుండా బతికి దానికోసమే, పదవుల కోసమే, ధనం కోసమే బతికే వాళ్ళు చాలా బాధ్యత ఉన్నారు. ఫేమ్ కోసం వాళ్ళని చూసుకోమనండి. వీళ్ళ నాయకులు మాత్రం వారసత్వ నాయకులకి కాళ్ళు మొక్కుతున్నారు. మొక్కండి. బానిసత్వం చేస్తున్నారు, చేయండి మీ ఇష్టం. కానీ ఇతరులని మీరు గనక వాళ్ళు స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళని కనుక వీళ్ళు ట్రోలింగ్ చేస్తే వీళ్ళ నాయకులు వీళ్ళ కుటుంబాలు ఏమనకూడదంటే వీళ్ళు ఎవరైనా అనొచ్చంట. ఓపెన్ చేయండి ఎన్ని ట్రోలింగ్స్ ఉన్నాయో. ఈ దీంట్లో కూడా ఓపెన్ చేయండి చెప్తున్నాను. పూర్తిగా వినే వాళ్ళు ఉంటారో లేదో. ఈ ట్రోలింగ్లో వీళ్ళు తిడతారు ఎవరన్నా, కానీ వీళ్ళ నాయకుడు మాత్రం ఎవరు తిట్టకూడదండి. కూడా నేను కోరుకుంటా. ఇదేంటండి? వీళ్ళ నోటమ్మటి ఎవరన్నా మాట్లాడచ్చు. వీళ్ళకి భాష సంస్కృతి పట్ల 90% మంది ఉన్న బ్యాచ్ ఉందండి. వీళ్ళ సంస్కృతి తెలుసా? తెలుగు జాతి గొప్పతనం తెలుసు వీళ్ళకి. తిట్టుకుంటే గొప్పతనం. ఎవరు బూతులు తిట్టుకుంటే వాళ్ళు గొప్ప, ఎవరు చెప్పులు తీసుకొట్టుకుంటే వాళ్ళు గొప్ప. ఏందండి ఇది? రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణకు సంబంధించి మీరు కొంత ప్రెడిక్షన్స్, కొంతగా మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ కొంత ఇంట్లేండి ఆల్మోస్ట్ కొంచెం అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రెడిక్షన్స్ 141 స్థానాల పైగా ప్రెడిక్షన్స్ దాంట్లో ఉంటుంది. 141 స్థానాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందని చెప్పించాను. గెలిచే అవకాశం ఉందని. దానికే ప్రముఖ విశ్లేషకులు పేరెందుకు కానీ దేవగంతలేరు అన్న గౌరవం ఉంది. వారు నాతో 1 సంవత్సరం మాడతాం మానేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండే వ్యక్తిగతంగా మంచి ఆయన నాతో ఫోన్ చేసి ఆయనతో కూడా ఒక తగ్గు. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సర్వేలు ఏదో జగడపాటి గాలిగోపాల్, జగడపాటి కాదు, ఎందుకు ఆ పేరు పెట్టారు ఆయనకి? ఇక్కడ తెలంగాణలో అప్పుడు జగడపాటి అనేవారు కదండి. ఓకే, అట్లా అలా వచ్చేసింది. కానీ గౌరవనీయులు లగడపాటి రాజగోపాల్, లగడపాటి ఆక్టోపస్ పాల్ అనేవారు ఆయన ఒక సర్వే అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేస్తుంది తెలుగుదేశం, ఇక్కడ కేసీఆర్ ఓడిపోతాడు, 88 స్థానాలు వస్తే ఓడిపోతుంది, నమ్మొద్దు అని చెప్పి బహిరంగ ఆక్టోపస్ పాల్ గారి మాటలు నమ్మొద్దని ధైర్యం టీవీలో చెప్పాను నేను. అందువల్ల దురదృష్టవశాత్తు వాళ్ళ 2024 మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? రాజకీయ పార్టీలు 1-6 అన్నట్టుగా నడుస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగైనెస్ట్ 6 పార్టీలు. ఒక్క 10 నిమిషాలు దాని గురించి మాట్లాడితే. మీరు అడిగింది నేను చెప్తాను. ఒక 6 నిమిషం నా బాధ అని చెప్పాలి. చెప్పండి. నేను కృష్ణ శాస్త్రి గారి లాగా శ్రీశ్రీ లాగా తన బాధ ప్రమేయం నేను చెప్పను. కానీ ఓకే, ఆంధ్రప్రదేశ్లో భావితరాల ఎజెండా, విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైతుల సమస్యలు కానీ, మెరుగైన రేట్లు కానీ, వాళ్ళకి ఇవన్నీ ఇష్యూ మీద లేదా వాళ్ళ ఉద్యోగాలు కానీ దీని మీద చర్చ జరగదు. 10 ఏళ్ళు కలిగింది. వాళ్ళ చర్చ చేయమంటే ఎవరు చేస్తారు? 10 ఏళ్ళు ఫస్ట్ 5 ఏళ్ళు కొంతవరకు జరిగిందండి. 5 ఏళ్ళు జరిగి ఉంటుంది. ఆ తర్వాత కూడా మేము సాధ్యమంతా ప్రయత్నించాం. తొక్కేసారు అంటారు కదా సినిమాలో షూటింగ్లో అలాగే. ఓకే, రవితేజ సినిమాలో అంటారు చూడండి. అందుకని నేను అంటున్నాను, నా ఆకాంక్ష అది. సరే, మీ నా చెప్పాలి దాని మీద ఎన్నికలు జరగాలి. ప్రజా సమస్యల మీద ఎన్నికలు. కులం, వారసత్వ నాయకులు, బూతులు ఆయన దింపేయాలి. మన నెగ్గాలని కాదు, అవతలాడు రాకూడదు. ఎక్కడ జరుగుతున్నాయి ఆ రకంగా ఎన్నికలు? ఇవన్నీ చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఏం కనపడలేదు మీకేమి? ఎంత దారుణంగా తెలంగాణలో ప్రజానీకాన్ని కూడా చెప్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో
అభ్యుదయవాదం ప్రభావంతో ఆ పోరాటతత్వం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది కాదండి, పోరాటతత్వం ఎక్కువ తెలంగాణలో ఉంది. అక్కడ ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి తెలుసా? తమిళనాడులో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి తెలుసా? తమిళవాదం. అది కర్ణాటకలో యడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రి, అవును, బీజేపీ నేత, ముఖ్యమంత్రిగా ఉండగా హిందీ ఇంపోజ్ చేస్తామంటే వ్యతిరేకించాడు ఆయన. నమ్మ కన్నడ నేను ఒప్పుకోను అన్నాడు, తీసిపడేశారు. ఆంధ్రప్రదేశ్ మీద బస్సుల మీద దాడి జరుగుతుంటే నేను మా ఉపాధ్యక్షులు డాక్టర్ బొందు రామస్వామి గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ అందరూ వెళ్ళి ఆయన కలిసి వచ్చాను. సరే వాళ్ళ జరిగింది, నేను బీజేపీలోకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి మురళీధర్రావు గారికి చేయమన్నారు, చేశాను. ఎవరో ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదండి, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. నా తెలుగు జాతి బిడ్డల మీద అక్కడ దాడి జరుగుతుంటే నేను అన్ని ఆధారాలు ఇస్తాను, వీడియోలు మీ ఫోటోలు నేను పంపిస్తాను. ఒక్కళ్ళు స్పందించలేదు. తిప్పలపడి నేనే వెళ్ళి ఆయన కలిసి అక్కడ మా సహచరులు ఉన్నారు, మా ఉపాధ్యక్షులు అందరిని తీసుకుని వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, థ్యాంక్స్ టు యడ్యూరప్ప గారు. ఏ పార్టీ అయితే నాకేంటండి, ఎక్కడా కూడా ఆంధ్ర వాళ్ళ బస్సుల మీద తెలంగాణ ఏదైనా తెలుగు వాళ్ళ బస్సుల మీద ఏదో ఇష్యూ మీద జరుగుతుంటే కాదు తమిళ వాళ్ళ మీద జరగడానికి వీలేదు, వెంటనే ఆప్ చేసండి అని చెప్పాడు. నేను అందుకని వాళ్ళ రాష్ట్రం కోసం. అలాగే అన్నామలై గారిని ఇప్పుడు తమిళనాడు బీజేపీ అయినా, అవును, ఉత్తర భారతీయ జనతా పార్టీ అయినా ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నారు. మురుగన్ గారిని అంతకుముందు అధ్యక్షులు తెలుగు బిడ్డే మా కేంద్ర మంత్రి ఇచ్చారు, సంతోషం. అరుంధతిలు గొప్ప మనిషి. ఈయన ఒక మాట అన్నాడు, ఈ హిందీని అనుసంధాన భాషగా పెట్టుకోవాలని అమిత్ షా గారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశారు మద్దతుగా. ఎవరు? అన్నామలై గారు అన్నారు. ఆయన చేస్తే అన్నామలై గారు లేచి ఏ పార్టీ ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు, అవును, నేను అభినందిస్తానండి. నా ఈ విషయం వరకు ఏమన్నాడంటే, నీ హిందీ ఇక్కడ చెల్లదో, దేశానికి అనుసంధాన భాషగా పెట్టుకోవాలంటే నాకు తమిళాన్ని పెట్టుకోండి అన్నాడు. అలాంటి అభ్యుదయవాదులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరనేది మీ బాధ. తెలంగాణలో ఇదే విషయం వచ్చినప్పుడు కేటీఆర్ గారు స్పందించారు, భట్టి గారు, రేవంత్ గారు స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు పాదపూజ ఎట్లా చేద్దాం, గులాబీ పూలతో చేద్దామా, బంతి పూలతో చేద్దామా, చామంతి పూలు చేద్దాం, మోడీ గారిని ఎలా అభిషేకిద్దాం, ఆయన కనుసన్నలో ఎటు పడదాం, ఎటు చూపు వెళ్తే ఎటు మనం వెళ్తే ఆయన కనుసన్నలో పడతాం. 24 గంటలు దీన్ని టెక్నాలజికల్గా ఎవరు పెట్టుకోవాలి, ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవాలా, సునీల్ కనుగోలు కానీ పెట్టుకోవాలా, రాబిన్ శర్మ కానీ పెట్టుకోవాలా, ఇంకా చాలామంది వచ్చారు కదండి. వీళ్ళందరూ మోడీ గారి ఐడియాలజీ ఎలా పెట్టుకుని మనం పదవిలోకి వస్తాం. ఇదే కనపడుతుంది ఎక్కువ, అన్ఫార్చునేట్ అండి. సరే, మీరు ఇప్పుడు చెప్తున్నారు, పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ నాటికి ఎన్నికలు జరిగితే వామపక్షాలు, తెలుగుదేశం, జనసేన కూటమి కనుక పోటీ చేస్తున్నారు, ఎందుకంటే రామకృష్ణ గారు కూడా క్లోజ్గానే ఆ ఉద్యమాల్లో ఉంటున్నారు. ఈ సందర్భంలో 110 నుంచి 115 సీట్లు తక్కువ కాకుండా ఇంకా పెరగాలి, ఇంకా తగ్గదారి గెలిచే అవకాశం కనపడుతుంది. జనసేన, తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమి. ఓకే, డిసెంబర్ వరకు. ఇప్పుడు జనవరి కమ్మనే ఏమన్నా రాజకీయాలు అద్భుతాలు జరుగుతాయి. అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కనీసం ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, 4.5 ఏళ్ల నుంచి. అప్పుడు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు. చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టలేకపోతుంది. డిసెంబర్ తర్వాత మారితే నాకు తెలియదు. మిగతా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఏ జిల్లాల్లోనూ టీడీపీకి అసలు గట్టిగా అభ్యర్థులే లేరు, ఇప్పటికీ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నారని చెప్తున్నారు వాళ్ళే. మీరేమో 110 స్థానాలు గెలుస్తాను అంటున్నారు. జనసేన, వామపక్షాలు, తెలుగుదేశం అభ్యర్థులు లేదనుకునేది పార్లమెంట్ స్థానాల్లో కొంతమంది లేకపోవచ్చండి. మీరు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ జనసేనకి ఏం సీట్లు, దీనికి ఏ సీట్లు, ఇంకో సీట్లను కొట్టుకున్న సందర్భంలో మీరు అది కరెక్ట్ కదా ఎవరు చెప్పారు, కానీ ఒక సీట్లో ఒకళ్ళు లేకపోవచ్చు. దట్ డజంట్ మీన్ దట్. ఇవాళ ప్రజల అభిప్రాయం నేను చెప్పాను. రెండోది, మళ్ళీ నేనే పార్టీ అని అడిగేవాళ్ళు మళ్ళీ 10 సార్లు చెప్తున్నా, మీ నియోజకవర్గాల్లో క్రితంసారి కూడా చెప్పాను మీతో, మీ నియోజకవర్గాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న అభ్యర్థి ఏ పార్టీ అయితే ఆ పార్టీ కోటేయండి. ఆ పార్టీలో లేకపోతే స్వతంత్ర కోటేయండి. నెగ్గుతాడా లేదా వద్దు, అతనికి వేస్తే నెక్స్ట్ టైము ఈ డబ్బులు ఉన్నాడో రౌడీలో లేకపోతే ఇప్పుడు వచ్చేసి అతి చేసేవాళ్ళు కాకుండా వాళ్ళకేస్తారు. దయచేసి ఇప్పుడు నేను చెప్పండి ఏ పార్టీ. లాస్ట్ టైం కూడా ఇదే ప్రచారం చేశాను. రాష్ట్రం అంతా ఓటింగ్స్ చూసుకోండి, 2009, 14 కూడా అన్ని ఓటింగ్స్ చూసుకోండి నేను చెప్పాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి అయితే మాత్రం ప్రజలు అసహించుకుంటా, బీజేపీ కలవటం వల్ల కలిస్తే అసహించుకుంటా కూడా బీజేపీ లేనిది తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళనని అంటుంది. వాళ్ళేం అనలేదండి ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు అలా మాట అన్న దాఖలాలు లేవు. మాట అనకపోవచ్చు, డైరెక్ట్గా మాట అనకపోవచ్చు, బీజేపీ అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మీరు కావాలంటే నాకేమో ఆయన ఒకరోజు కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు లేదా అక్కడ ఏమన్నా పెళ్లిల్లోనో స్మరణాల్లోనో కనపడితే నమస్కారం పెట్టి ఏదైనా బాగున్నారంటాం తప్పితే ఏ రోజు మాట్లాడిన సందర్భాలు లేవు నాకు. ఆయనతో కానీ ఆయన కుటుంబ సభ్యులతో కానీ ఒకసారి అరెస్ట్ అయినప్పుడు అది కక్షాదింపు చర్యగా జరిగింది కాబట్టి
దీక్షలో ఉన్నప్పుడు లోకేష్ గారిని వెళ్ళి పలకరించే చిన్న బాధ్యత, ఎందుకు ప్రజాస్వామ్య అది విధంగా కరెక్ట్ కాదని చెప్పి. సో ఆ 3 పార్టీలు కలవు, కలిస్తే ఉపయోగం లేదని అంటారా? లేదండి, మన విశ్లేషణ అడుగుతున్నారు మీరు. ఉద్యమకారుడిగా నా భావం వేరు. అవును. తుక్కుగా బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని పార్టీలు ఓడిపోవాలని కోరుకుంటున్నాను నేను. అన్లెస్ వాళ్ళు హోదా విభజన హామీలు అమలు చేస్తే వాళ్ళ అధికారులు రమ్మని నాకేం బాధలేదు, వాళ్ళు పొలం కట్టి తాగదలేదు. మీరు రాజ్నాథ్ సింగ్ గారిని 3-4 సార్లు కలిశాను. రాజ్నాథ్ సింగ్ గారిని అడగండి, మీరు కనుక హోదా విభజన హామీలు ఆమెకు ఇచ్చేస్తే మీ ఆఫీస్ ముందే నేను అప్పుడు అధ్యక్షుడు ఉన్నారు 1000 కొబ్బరికాయలు నా స్వహస్తాలతో కొడతానని చెప్పాను. నేనేం మాటకి ఇప్పటం లేదు, వాళ్ళ అధికారులు రమ్మనండి. కానీ ఇవాళ ఇవన్నీ అమలు చేయక కుట్రలు కుయుక్తులు తోలు బొమ్మలాట ఆడిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తోలు బొమ్మలు ఉంటాయి కదా, అట్టగా వాళ్ళు ఆడిస్తున్నారండి. ఆడుతున్నాయి పార్టీలు, అక్కడ పార్టీలు ఆడుతున్నాయి. ఆడించే వాళ్ళు ఉంటేనే ఆడతాయి కదా. అవును, అంతేగా నేను అదే చెప్తున్నాను, పార్టీలు ఆడుతున్నాయి. మేజర్ పార్టీలు ఏం కాదు, నేను టీడీపీ జనసేన ఆడుతుందని చెప్పి నేను అందే. వైకాపా కూడా ఆడలేదా? స్పష్టంగా ఆడుతుంది. దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? జనసేన కావాలనే కదా బీజేపీ కావాలంటుంది. జనసేన వస్తే డైరెక్ట్గా టీడీపీకి ఎలా ఉంటుంది అంటే అయోమయంగా ఉంటుంది అది. అవును, ప్రస్తుతం తెలంగాణలో కలవటం సరే, దాన్ని కూర్చొని మాట్లాడితే మనకు అయోమయంలో వెళ్తామండి. అది ఏ పార్టీ ఎట్లా ఉంటుంది? బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన తెలంగాణలో అదే రకంగా వెళ్తామని అంటున్నారు. అక్కడ అనలేదండి, వాళ్ళు అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకటి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మాత్రం ఇతరులు చెప్పింది, వాళ్ళ సన్నిహితులు చెప్పింది. ఆయనతో మాట ఎవరితో కలవదు, జనసేనతో మాత్రమే కలిసి వెళ్తుంది. అమిత్ షా గారితో కలిసి చెప్పింది. అమిత్ షా గారు వారికి సాయం చేసి ఉండొచ్చు లీగల్ విషయాల్లో, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడానికి. కానీ లోపలికి వెళ్ళడానికి ఆయనకి తెలియకుండా జరిగింది అనుకుంటుంది. అది మాయాబ్రిజాలం. ఓకే, అదొక పెద్ద మాయాజాలం అండి. అది చిత్రంగా ఉంటుంది ప్రజలందరికీ. ఆయన హస్తం లేదు వెనకాలని అంటారు. ఎవరు హస్తం? అమిత్ షా గారి హస్తం లేకుండానే జరిగిందని అంటారు. జరిగిందండి. మేము లోకం కూడే కూస్తుందండి. మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కదలదు. ఏమో సిగ్నల్స్ రూపం ఒకటి కొడుతున్నాయేమో పొరపాటున. కానీ అమిత్ షా గారి ఆజ్ఞ లేకుండా దక్షిణ భారతదేశంలో స్టాల్వార్డ్ పొలిటీషియన్ యాజ్ అండ్ డేట్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారిని సక్సెస్ఫుల్గా మోషా గారు ఇద్దరు షెడ్కి పంపించారు. ఆయన ఎలాగో వయసు ఎక్కువైపు షెడ్లోకి వెళ్ళిపోయారు దేవగౌడ గారు. ఇప్పుడు ఉంది పొలిటికల్ యాక్టివ్ పొలిటీషియన్ ఈయనే కదండి, కరుణానిధి గారు కాదు కదా. అలాంటిది ఈయన జైల్లో పంపించాలంటే మోషా గారు అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి మొండోడు, కొండన్నిటికి ధైర్యం ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళకి తెలియకుండా జరిగి ఉండదు. వాళ్ళే దెబ్బేసేసి దెబ్బ బాధి తర్వాత ఏమో అమృతాంజలి రాసినట్టు ఉందని పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు తెలిసినా తప్పించుకోలేని సిచ్యుయేషన్. కేసులు కానీ పంచమంగ దళాలను దాడి చేస్తారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి ఏది వాడిచ్చారు చూసినట్టు ఆ రోజు మనం వార్తలు చూశారు. మళ్ళీ ఇంకొకరిని పెడతారు. ఇవాళ నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఇలాంటి శిక్షే, లేకపోతే ఇలాంటి కక్షే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో పరాభవం జరగబోతుంది. వాళ్ళకి ఏముండవండి. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఆడతామని గౌరవనీయులు వర్నస్ రామ్మాధవ్ గారు ఇంతకుముందే చెప్పారు. మేము చాటీ కోసం రాలేదు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అండి వాళ్ళ రాజుల్లో తప్పదన్నారు. దక్షిణాది మీద దండయాత్రన్నారు. దే వోంట్ స్పేర్ ఎనీథింగ్. వాళ్ళకి లాంగ్ టర్మ్ మీద ఉందండి భారతీయ జనతా పార్టీ. సరే, గుమా వ్యాపార సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా తమిళనాడులో కూడా వేళ్ళు అనుకుంటానికి అన్నామలై గారి నేతలు, నేను చెప్తున్నాను, పార్టీ నచ్చిన వాళ్ళు వేవ్స్ క్రియేట్ చేస్తున్నాడు అన్నామలై గారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అసలు ఎలాంటి వాదన నుంచి ఎక్కడ తీసుకెళ్తాం? ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో విభజన హామీలు ఇవ్వటం మానేసి, న్యాయం చేయడం బడ్జెట్లో 9 సంవత్సరాలు చేసిన నమ్మక ద్రోహం ఏమించినా మానేసి, అవి కొంచెం సరిచేసి అధికారంలో రావడానికి ప్రయత్నించాలి తప్పితే దొంగ ఆటలు ఆడుకుని ఒకళ్ళొకళ్ళు బెదిరించి ఒకళ్ళ మీద ఒకళ్ళు తన్నుకునేలా చేసి వీళ్ళందరూ ఢిల్లీ సార్ నా ఆఫీస్ మీద దాడి చేశాడు సార్, కాపాడండి సార్, పాహిమాం ఈయన కాదు, ఈయన నేను అరెస్ట్ చేస్తాను, మీ ఆశీర్వాదం కావాలి సార్ ఈయన అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమనుకోవాలండి? సరే, స్ట్రైట్గా మాట్లాడుకుందాం. టీడీపీ జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేస్తే కనుక 110 సీట్లు మినిమం అండి. ప్లస్ ఆర్ మైనస్ అంటలా మినిమం అంటున్నాను నేను. అంత కాన్ఫిడెన్స్ ఏంటండి దాంట్లో? నేను ఇంతకుముందు ఎందుకు చెప్పానో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లోయెస్ట్ సీట్లు 56 అని చెప్పాను. 56 వచ్చినా అధికారం రాకపోవచ్చు అన్న. 65, 70 ఒకవేళ ఊపు కనుక వస్తే హైదరాబాద్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం బీఆర్ఎస్ 70 స్థానాలు కూర్చుని ఆశ్చర్యపడుతున్నాం. అందువల్ల డెఫినెట్గా అందులో కొంతమంది వర్గాలు చేసిన అతి వల్ల వస్తారని మిగతా వాళ్ళు వేటే పెళ్ళారు. తర్వాత మాడుకుందాం, వేరే తెలంగాణ రాజకీయాల గురించి తర్వాత మాడదాం. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం నేను చెప్తున్నానండి, నేను పరిస్థితి చెప్తున్నాను. ఎవరి కోటేళ్ళు ఇందాక చెప్పాను. వాళ్ళ పరిస్థితి చెప్తున్నారా? రాబోయే పరిస్థితి కూడా మీ అంచనా? రాబోయే పరిస్థితి మీరు స్వామి గారిని ఎవరు అడగాలి తప్పితేనండి, నేను జ్యోతిష్యుని కాదు. యాజ్ అండ్ డేట్ ఉంటుంది. కొంత పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. ఓకే. అందువలన ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు. అందువలన
డెఫినెట్గా. కానీ ఇప్పుడు షర్మిల గారు వచ్చిన దానివల్ల ఆవిడ 10 ఓట్లు తీసుకుంటే 7 ఓట్లు వైఎస్ఆర్సీపీ, 2 ఓట్లు తెలుగుదేశంలో వెళ్ళి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు పోవచ్చు. సో ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఖచ్చితంగా. దీంట్లో కొంతమంది ఏ పార్టీ వాళ్ళు కూర్చొని లెక్కలేసుకుంటారు. కొంతమంది బయలుదేరుతున్నారు విశ్లేషకులు. వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డే ప్రయోగించాడు వీడిని చీచడానికి. వాళ్ళ విశ్లేషణకు జోహార్లు కదా కానీ గొప్పతనం నేనేమన్నాండి. ఏం జరగకూడదు అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంత తెలివి తక్కువ మనిషి నేను అనుకోవట్లేదు. ఆయనకి మొండితనం ఉంది, కొండని ఢీకొనే తత్వం ఉంది, కొంతసారి మూర్ఖత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది మైనస్ పాయింట్ అని వాళ్ళ దాంట్లో అందరూ చెప్పారండి. ఈవెన్ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా మాట్లాడితే మాకు తెలుసు లాసు, కానీ మేము సిద్ధాంతం ప్రకారం ఏదో కవరేజ్ ఇచ్చినా సరే తనకి 6093 చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక నెంబర్ రావాలనే ఆ పర్సనల్ చూసారా, తనని ఆ చీటింగ్ మాటికి ఇలా జైలని మాట్లాడుతున్నారు. అదే ఆయన సెటిల్ చేసుకోదలుచుకున్నారు గెలిచిన ఓడిన సంగతి. ఎంటైర్ అనుకుంటున్నాను నేను, ఎంటైర్ డిఫరెంట్ ఇష్యూ. అవునండి, అప్పుడు 1,00,000 కోట్లు అని చెప్పి ఊదరగొట్టిన ఆయన 1,00,000 ఈయన 6 లక్షలు వాళ్ళు, ఆ తర్వాత 1,00,000 కోట్లు లేదు 1,500 కోట్లు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే మాట్లాడారు. మరి వాసగిరి వెంకటలక్ష్మి గారు చెప్పారు 43,000 కోట్లు అని వాళ్ళు అంటున్నారులేండి. ఈడిది వాసగిరి వెంకటలక్ష్మి గారు 1,500 కోట్లు, అది కూడా నిలబడుతుందో లేదు చెప్పారు ఆయన ఆ రోజు. నేను అది వారిని అడగాలి, నన్ను ఆ సబ్జెక్ట్. కోర్స్ నేనేం మాట్లాడలేదు. నేను ఎప్పుడు 1,00,000 కోట్లు ఆయన దొబ్బేశాడో, 6 లక్షల కోట్లు చంద్రబాబు దొబ్బేశాడో, లేదా ఇంకోటి దొబ్బి, నేను అలాంటి మాట్లాడలేదు. ఓకే, ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు. నేను ఆధారాలతో చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది, తెలంగాణ రావాల్సింది అన్నీ గుజరాత్కి తరలించుకెళ్ళిపోతున్నారు గుమా వ్యాపారులు ఇద్దరు అంటే చెప్తే దాని మీద చర్చ జరగట్లేదు. రైట్. కానీ అంతిమంగా మళ్ళీ బీజేపీతో కలిసినా సరే ఉత్తర కోస్తా 5 జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉండకపోవటం వల్ల ఉన్న 68 సీట్లలో తిరిగి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పోటీ చేసిన 50 స్థానాలు నెగ్గే అవకాశం ఉంది. దాని మీద మిగతా చోట్ల బట్టి అధికారంలోకి వస్తే రావచ్చు, కానీ ఈ కూటమిలో వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి చుక్కలు కనపడతాయి. ఈ హాస్ టు డిపెండ్ అపాన్ బీజేపీ అండ్ జనసేన. ఓకే, ఇది ఆయనకి మనం కూడా చూడబోతాం. నిజంగా ఏమైనా తేడా వస్తే మీ స్కోలింగ్లో వస్తాయి. మంత్రివర్గం ఏర్పరిచిన తర్వాత కళ్యాణ్ గారి ఆదేశాలు శిరహా వహిస్తాం అన్న ఆర్థిక శాఖ మంత్రిని, లేకపోతే జగన్ బాటే మా బాట అన్న మంత్రులు గందుల దుర్గేష్ గారు, బొలిశెట్టి సత్య గారు ఇలా కూడా రావచ్చండి. 2 కూటముల్లో లోకేష్ గారి కూటమి, కళ్యాణ్ గారి కూటమితో హోరాహోరీ పోరాటాలు తలపట్టుకున్న చంద్రబాబు గారు, ఇవన్నీ కూడా రావచ్చు. నేను రావాలని కోరుకుంటలేదండి. మనం ఏ రోజు జనవరి 2024లో మాట్లాడుతున్నాం ఈ మాట. అవును, మీరు జనవరి 25 తర్వాత మన ఇద్దరం కూర్చుని ఈ వీడియో వేసుకుని, అది కాకపోతే సంతోషం, నేను కాదండి. కానీ సిచ్యుయేషన్ నేను గ్రౌండ్ రియాలిటీలో మొన్న చేకొండ హరిరామ్ జోగ గారితో మాట్లాడాను. మా మిత్రత్వం అనేది పార్టీలకు అతీతంగా ఉంటుంది. అవును, మా ఊరు అయినా మిత్రులు పెద్దలు ఇద్దరు మాట్లాడుకుని, కానీ అనేక మందితో మాట్లాడిన సందర్భాలు, కానీ నా లోపల ఏం జరుగుతుందో కొంత తెలుసుకుంటా. ఆయనే వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ పెద్దగా ఏం చేసేది ఏం లేదని చెప్పి. ఆయన వ్యతిరేకిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది నాకు, ఆయన మాట్లాడే తీరు కొంచెం తేడాగా ఉంది. వాళ్ళతో లేదని కమిటెడ్. నేను చెప్తున్నా 2009లో కనుక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు వ్యతిరేకించినా సరే మధుయాష్ గారికి, హర్ష కుమార్ గారు కూడా సీట్లు ఇచ్చింది. అవును, ఏ ఒక్క వ్యక్తికి సీట్లు ఎగ్గొట్టలేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. హరిరామ్ జోగయ్య గారు తన అభిమానంతో, తన వర్గాభిమానంతో కానీ, చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలి కానీ ఆయన రాజీనామా చేసి అక్కడికి వెళ్ళినాడు. త్యాగం చేయలేదని కాదు, మైనస్ మన వ్యక్తిగతంగా విభేదించుకునే విధానాలతో. అందువల్ల నాకు అభిప్రాయం. అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమంది చెప్తున్న ప్రకారం వాళ్ళ వాళ్ళ అవతల జగన్ గారిని ఓడించే దుస్థితి మీద కనసాగుతుంది. అక్కడే కనిపిస్తుంది తప్పించి వాళ్ళిద్దరు ఉమ్మడి ఎజెండాగా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా విభజన హామీల కోసం మనం కృషి చేసి కేంద్రం నిలదీసి భావితరాలు నిలబెట్టడానికి మేము పోరాటం చేస్తున్నాం. భలే చెప్తారు శ్రీనివాస్ గారు. అసలు టీడీపీకి ప్రత్యేక హోదా విషయం మర్చిపోయింది. టీడీపీ మర్చిపోయింది, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన మర్చిపోయాడు. ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడతారు అసలు? నిన్న యువగళం పాదయాత్ర ముగిసిన మహాసభలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ప్రత్యేక హోదా విషయంలో. ఎలక్షన్స్ ఉన్నాయిగా కాదు, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారని అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడానికి అదే చెప్తారు ఆయన. రాజకీయ ప్రయోగశాలలు కాకూడదు అనుకుంటున్నా ఉన్నాను. మీరన్న పదమే అక్కడ జరుగుతోంది. అక్కడ చూద్దాం ఏం జరగబోతుందో. కానీ మేము మాత్రం మళ్ళీ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని ఎజెండాగా తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తాం. ఒకవేళ రాజకీయ పార్టీలోకి నాలాంటి వాళ్ళు వెళ్తారా, టీడీపీలోకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా? ఒకవేళ ఆహ్వానిస్తే అదేంటది రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ,
భారతీయ జనతా పార్టీ. అంటే మీరు అనుకున్న మీ ఐడియాలజీ వాటికి సరిపోవన్న ఉద్దేశంతో నేను అన్నాను నేను. ఐడియాలజీలు ఎలా ఉంటుందండి? ఐడియాలజీ కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా పిలిస్తే? ఇవాళ వాళ్ళు చెప్పాలి పోటీ చేయటం మంచిదని ఎవరు అడిగారో వాళ్ళు చెప్పాలి. మనం చెప్పు ఇంతకుముందు పదవి ఇస్తాన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా వాళ్ళు కళ్యాణ్ బాబు గారికి పదవి లేదు కాబట్టి నేను చెప్పలేదు రండి. వాళ్ళు చెప్పాలి శ్రీనివాస్ వద్దనుకుని వెళ్ళిపోయాడా లేదనేది ఏదో రోజు ఒక ఆత్మకథలో వాళ్ళు రాసుకుంటే తెలుస్తుంది. నేను చెప్తే అది తక్కువగా ఉంటుంది. అందువలన ఒకవేళ రాజకీయాలు వెళ్ళాలనుకుంటే ఒకటే కండిషన్ అండి ఎప్పుడన్నా సరే. ఈవెన్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుకతో అన్నా సరే అది భారతీయ జనతా పార్టీకి ఉంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా మేము అమలు చేసి తన వైఖరిని మార్చుకుంటాం ఐడియాలజికల్ బేస్గా అనేది కనుక ఉంటే కనుక రాష్ట్రానికి న్యాయం జరుగుతుంటే ఏ పార్టీ మనకేం పొలం కడితే కథలు ఉన్నాయండి దాంట్లో. సరే ఐడియాలజికల్గా కొంత వ్యతిరేకత ఉంది. అవును. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాను నేను న్యాయం చేస్తానని చెప్పి నడ్డా గారు అమిత్ షా గారు ఇలా చేసి ముందు చేసి పథకం ప్రత్యేక హోదాను పెట్టడం నరేంద్ర మోడీ గారి పథకాన్ని పెట్టుకోమని నాకు అబ్జెక్షన్ లేదండి. ఓకే భావితరాలకు న్యాయం జరగాలని చేసే పోరాటం తప్ప నేను అన్నా మీరు ఎక్స్ట్రీమ్ దాని గురించి వెళ్తున్నాను. భారతీయ జనతా పార్టీ పొలం కడితే కదా ఉంది 1000 కొబ్బరికాయలు కొడతానండి నేను. అవును. అంతకుమించి నేను కానీ నా ప్రాంతం పట్ల నా దేవుడి పట్ల తెలుగు జాతి ఒక భావం ఒక తల్లి భావం దేవత పట్ల అలాగే మేము గౌరవించే శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుని కానీ సాయిబాబా కానీ లేదంటే అయ్యప్ప కానీ వీరిని దయచేసి తక్కువ చేస్తే ఉత్తర భారతీయ పార్టీలు మేము చూస్తూ ఊరుకుంటాం లేవు. ఖచ్చితంగా చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఓకే నా భద్రాచలం రాముడు సీతారాముల వారు భద్రాచల రాముడు సీతారాముల వారు సీతారాముల వారు కనపడరు రైళ్ళు ఏమని చెప్తే 1000 రైళ్ళు మాత్రం ఒక దగ్గరికి డైవర్ట్ చేసేస్తారు. ఏమంటే దేవుళ్ళ మధ్యన విభేదాలు దేవుళ్ళ మధ్యన విభేదాలు పెట్టలేదు. సర్వాంతర్యామి ఒక్కడే ఉంటాడు పేరు లేదనే ఉంటుంది. ఒక హిందూ మతం అనేది అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే ఒక గొప్ప జీవన విధానం. ఆ జీవన విధానంలో ఉన్నాను మేము. కానీ ఉత్తర భారతీయ ఆధిపత్యాన్ని మా పురాణాలు ఎక్కడ వెంకటేశ్వరం లేడని ఒకళ్ళిద్దరు చెప్పినా నేను అలాంటి వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఆ ఆర్యభావాన్ని అంగీకరించడానికి నేను సిద్ధపడను. ఫైనల్గా ఒక్కటి అడుగుతాను, కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతాన్ని బాగా అక్కును చేర్చుకుందా? శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ జిల్లాలో పోటీ చేశారు. ఆయన మీద జైపాల్ రెడ్డి గారు ఆవిడ మీద జైపాల్ రెడ్డి గారు పోటీ చేసింది తెలుసు మీరు నెగ్గింది. అవును. ఆవిడ చిక్కమగళూరులో పోటీ నెగ్గారు. సోనియా గాంధీ గారు బళ్ళారిలో పోటీ చేస్తే సుష్మా స్వరాజ్ విజయశాంతి గారిని పెడదామంటే ఆయన ఫ్లైట్ కూడా బయలుదేరి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్ళిన సందర్భాలు. అవును. సుష్మా స్వరాజ్ గారు గాలి జనార్దన్ రెడ్డి గారు అలాగే శ్రీరాములు గారు అన్నతో ఆవిడ పోటీ చేసి. సో బీజేపీ నేను మళ్ళీ చెప్తున్నాను మర్చిపోయారు మీరు వైనాడ్ సీట్లో కేరళలో రాహుల్ గాంధీ గారు 4,35,000 మెజారిటీతో ఎన్నికయ్యారు. ఓకే. ఇవాళ కొత్తగా వచ్చిన వార్త సోనియా గాంధీ గారు ఖమ్మం సీట్లో పోటీ చేయాలని ఒక ఇది వస్తూ ఉంది వార్త వస్తూ ఉంది. నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను పోటీ చేయొచ్చు ధైర్యం ఉంటే మోడీ గారు జాతీయ నాయకులు అయితే. ఎందుకంటే వాజ్పేయి గారు 5 స్టేట్లు నెగ్గారు. మోడీ గారు గుజరాత్ నుంచి వచ్చి అక్కడ కబ్జా పెట్టారు ఉత్తరప్రదేశ్లో 23 కోట్లు. దాన్ని మోడీ గారు మోషా గారు ఇద్దరు తమ కంట్రోల్లో అజయ్ సింగ్ బిస్త్ గారిని పెట్టుకుని ముఖ్యమంత్రిగా అజయ్ సింగ్ బిస్త్ గారిని ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే పేరు ఆదిత్యనాథ్ గారు ఆదిత్యనాథ్. సరే వారి మీద భావం ఏదన్నా మేము ఒకటే కోరుకుంటాం ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశానని చెప్పుకునే పోసుకోలు కబుర్లు కనుక వీళ్ళు చెప్తున్న నిజమైతే ధైర్యం ఉంటే దేశ ప్రధానమంత్రి లేదా దేశ హోంమంత్రి గౌరవనీయులు ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పోటీ చేయమనండి. ఎవరు అండతో పోటీ చేస్తారో చేయమనండి. 3 పార్టీలు సపోర్ట్ చేయమని వాళ్ళని నెగ్గుతారా ఓడిపోతారా ఆంధ్ర వాళ్ళు ఏంటంటో తెలుగు జాతి బిడ్డలుగా భావం ఆంధ్రలో ఏంటంటో చూపిస్తాం. ధైర్యం ఉంటే పోటీ చేయమని తీసుకురమ్మనండి. 3 పార్టీలు రమ్మనండి. ధైర్యం లేని కబుర్లు చెప్పమాకండి మేము ఎంతో చేసాం 3 లక్షలు. ధైర్యం ఉంటే పోటీ చేయించండి. నేను రాజకీయాల్లో రాలేదు మాలాంటి వాళ్ళు డెఫినెట్గా పోటీ చేస్తాం. ఏ పార్టీ తరఫున ఏంటండి ప్రజాపక్షం తరఫున పోటీ చేస్తాం. వాళ్ళు ఓడిపోతే అడగండి నేను చెప్తాను. నేను అంత గొప్ప వాళ్ళు ఉండొచ్చు మీకు చిన్నవాళ్ళు ఉండొచ్చు కానీ ఆంధ్రుల యొక్క తేజం గొప్పదనం చిన్నది కాదు. చెప్పాను మీకు కోటి లింగాల ఆంధ్ర శాతవాహనులు అమరావతి నుంచి వెళ్ళి గుజరాత్ని జయించి వచ్చారు. అది ఒకటే కాదు మా తూర్పుగోదావరి జిల్లా వల్లభాచార్యులు గారు విశిష్టాద్వైతం నేను గుజరాత్ వెళ్ళి గుజరాత్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి లక్షల మంది కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆధ్యాత్మిక జయించం. చైనాలో ఒక ఫారిన్ అంబాసిడర్ టు US అంటాడు
చాలా ప్రపంచంలో గొప్ప పేరెనికి గల ప్రోవర్బ్ లాగా అయిపోయింది. ఇండియా ఒక సైనికుడిని కూడా పంపించకుండా మా చైనాని 2000 సంవత్సరాల క్రితమే జయించింది ఆధ్యాత్మికంగా అన్నాడు. బౌద్ధాన్ని పంపించి ఒక్క బ్లడ్ రక్త బిందు చిందించకుండా ఇవాళ అలా ఆ మాట ఎవరు మనం అనలేదు, వాళ్ళు అంబాసిడర్ అన్నారు. చాలా ప్రపంచంలో కోట్ చేస్తూ ఉంటారు చాలా రాజకీయ విశ్లేషణ. యూరోప్లో జరిగే చర్చలు కూడా యూరోపియన్ యూనియన్ దగ్గర కూడా ఫైనల్గా ఒక వర్డ్ చెప్పేసి నా తెలుగు జాతి అభ్యున్నతి నా ధ్యేయం కాబట్టి నేను ఆ లైన్లో వెళ్ళిపోతా. మీరు అటు ఇటు లాగినా మళ్ళీ అటే వెళ్తున్నారు. ప్రపంచంలో గొప్పగా తెలుగు జాతి నేను ఆ లైన్కి వస్తాను. మీరు నా లాక్కెళ్ళినట్టు మళ్ళీ ఆ లైన్కి వస్తాను. సో 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది అక్కడ వస్తుందన్న లేదా 2024 ఏ పార్టీ ఇవాళ జరిగిన మన డిసెంబర్లో జరిగిన సర్వేల ప్రకారం కానీ నాకున్న సమాచారం ప్రకారం కానీ వామపక్షాలు జనసేన తెలుగుదేశం కనుక పోటీ చేస్తే 110 స్థానాలు తక్కువ కాకుండా అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మీ ఆశ? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే కళ్యాణ్ బాబు గారు ముఖ్యమంత్రులు అవుతారా, వీళ్ళందరూ కాకుండా ఒక గొప్ప యువశక్తిని ఎవరన్నా బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ అండి. కానీ ఆ కూటమి నెగ్గుతుందని చెప్పాను. ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీలు చేసుకుంటాయి. ప్రాబబ్లీ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు హర్షిస్తారా ఆ పరిస్థితిని? నేను వర్షించేది ఒకే ఒకదానికి హర్షిస్తా ఉన్నాను. ఎవరైనా పాలకులు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా సహా మిగతా బడ్జెట్లో న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ని భావితరాలేపు అభ్యర్థి కోసం ముందు పదంలో పయనిస్తే ఎవరైనా సరే ఎవరైనా కానివ్వండి, మీరు అవ్వండి. మీకు అర్హత లేదా, ఇంకోళ్ళకి అర్హత లేదా, ఏం కావాలి? వాళ్ళకి చిత్తశుద్ధి కంటే మీకు చిత్తశుద్ధి లేదా? మీరు వచ్చిన మీకు అదే పదవి వస్తే 2 రోజులు మీ ఇంట్లో చెప్తారు నాకు పెన్షన్ వస్తుంది సరిపోతుంది, నా జీవితం ఏమక్కర్లేదు, అద్భుతమైన పద్ధతి, నేను 100 కోట్ల మంది చూపిస్తాను అద్భుతమైన రాజకీయ నాయకుల కంటే నా ప్రాంతం పట్ల నా మమతుండి తను అంకిత భావంతో పనిచేసేవాళ్ళు, జీవితం పణంగా పెట్టి పనిచేసేవాళ్ళు కోట్ల మంది చూపిస్తానండి. ఏం తక్కువ నా జాతిలో యువతకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? గుండె లోతులంది ప్రశ్నించుకోండి. నేను చెప్తున్నా, ఒక యువకుడిని తీసుకెళ్తా, అది అబ్బాయిని తీసుకెళ్తా.